వర్ణన అంటే రూప లావణ్యం ఎంత గొప్పగా ఉన్నది, పాదముల నుండి ఈ ముఖం వరకు కూడా చెప్పడం జరిగినది. బాహువులు ఎట్లా ఉన్నాయి, ఆ నడుము ఎలా ఉన్నది, అవన్నీ కూడా రూపవర్ణన చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. అందులో భాగంగా 50వ శ్లోకంలో మనకి ఉపవీతం గురించి కూడా చెప్తున్నారు. సన్నగా అవి తామర పువ్వులు లేదా తామర తూడులోంచి వచ్చే దారం ఉంటుంది, అలాగా అంత సన్నగా చాలా చక్కగా తెల్లగా మెరుస్తూ అందముగా ఉన్నది ఆ జంధ్యము అని కూడా చెప్పబడి ఉన్నదన్నమాట. అంటే ఇక్కడ ఒక చోట వర్ణిస్తూ ఉన్నారు, అదే సమయంలో మనకు కూడా ఎలా ఉండాలి ఆ యజ్ఞోపవీతం అన్నది కూడా ఒకానొక సందేశాన్ని కూడా మనకి ఇస్తూ ఉన్నారన్నమాట. 51వది సమరాజత కంఠకంబురాడ్ భగవత్పాదమునేర్యదుద్భవ నినద ప్రతిపక్ష నిగ్రహే జయశంకధ్వనితామవిందత. శంకరాచార్యుల వారి యొక్క అంటే బాలవటు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అది మనం ఇంత వర్ణించేది ఒక 6.5 సంవత్సరాలున్న చిన్న పిల్లవాడు ఆ ఆకారంలో కనపడుతున్న ఒక వటువు బాల బ్రహ్మచారి అయిన శంకరుడి గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. ఆయన ఎలా ఉన్నారు అంటే జయశీలుడైన శంకరుడు కంఠం ఎలా ఉన్నది అంటే ఎప్పుడు విజయధ్వనము. ఆయన మాట్లాడుతున్నాడు అంటేనే చక్కటి శాస్త్రవాక్కులు, మధురమైన శాస్త్రవాక్కులు మాట్లాడుతూ ఉన్నాడు. అందరినీ సంతోషపెట్టే మాటలనే మాట్లాడుతూ ఉన్నాడు. సింహ గర్జనలాగా ఏది మాట్లాడినా శాస్త్ర ప్రమాణముతో ఆ ప్రతిపక్షులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఖండిస్తూ జయధ్వనులు ఆ కంఠము, ఆ శంఖము వంటి కంఠము నుండి వస్తూ ఉన్నాయి. అంత గొప్ప కంఠము కలిగిన వాడు. అంటే ఎవరైనా నోటితో ఒక శంఖాన్ని పట్టుకుని విజయధ్వానములను పూరిస్తూ ఉంటారు. మనం భారతంలో కూడా చూసినప్పుడు ఆ యుద్ధం జరిగేటప్పుడు కృష్ణ భగవానుడు ఒక శంఖాన్ని పూజిస్తూ ఉంటాడు, పాంచజన్యం ఋషికేశ దేవదత్తం ధనంజయ అని చెప్పి. అలాగే ఈ మిగతా పాండవులందరూ కూడా వారి వారి విజయధ్వానాలను పూరించడానికి వారి శంఖాలను పూరిస్తూ ఉన్నారు. ఇక్కడ శంకరాచార్యుల వారి కంఠమే ఒక శంఖంలాగా ఉన్నది, చూడ్డానికి అంత అందంగా ఆ మెడ అలా ఉంది, అంత తెల్లవర్ణంతో ఎలాగూ ఉన్నది, సన్నగా ఉన్నది అని చెప్పడానికి ఒకటి, శంఖం పూరించడానికి కదా అందరూ యుద్ధానికి ముందు పూరిస్తున్నారు. ఈయన మాటలే పూరించడము యుద్ధము రెండు అయిపోతూ ఉన్నాయి. అంత గొప్ప కంఠం అది. జయధ్వనులు ఆ కంఠంలో ఏది మాట్లాడినా కూడా వస్తూ ఉన్నాయి అని చెప్తున్నారన్నమాట. అద్భుతంగా ఉంటాయి వర్ణనలన్నీ కూడా. అరుణాధర సంగతాధికం శుశుభే తస్య హి దంతచంద్రికా నవవిద్రుమవల్లరీగత తుహినాంశోరివ శారదీచ్ఛవిహి అని శంకరాచార్యుల వారు ఎలా ఉన్నారంటే చక్కటి నవ్వు, అంటే కంఠం అయింది ఇక్కడ పైకి వస్తున్నారనమాట. అంటే పాదం నుంచి కేశాంతం వరకు అలా వర్ణన చేస్తున్నారు విద్యారణ్యుల వారు. మరి ఎలా ఉన్నారంటే చక్కటి చిరునవ్వుతో ఉంటుంది ముఖము, ఎప్పుడు అదే అన్నది లక్ష్మీప్రదము చిరునవ్వు. కొందరు ఏదో నేను తపస్సులో ఉన్నాను, జ్ఞానంతో ఉన్నానని చెప్పి మొహం చిట్లించుకొని కూర్చుంటారు. అట్లా ఉండదు. తపస్సు జ్ఞానము అంటేనే ఆనంద స్వరూపం, అది అస్సలు మర్చిపోకూడదు. సచ్చిదానందము. ఏదో మనకి కన్ఫ్యూజన్లో అయిపోయి ఏదో ఇబ్బంది పడుతున్నట్టు ఉండకూడదు ముఖం. ఎప్పుడు ఆ ప్రశాంతత, అంటే భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ, అది కదా. ఏ సంశయాలు లేని ముఖం ఎలా ఉంటుంది, ఏ అనుమానాలు లేవు, సంతోషముగా ప్రశాంతముగా ఉంటుంది మొట్టమొదట. కారణం ఏమిటి? ఏ కారణము లేదు, ఏ విషయ సంపర్కము లేదు, అదే ఆనందానికి కారణం. అంటే ఆవరణ లేదు, విక్షేపము లేదు. అందుకు జ్ఞానుల యొక్క ముఖము అంటే ముఖం నోరు ఇలా పైకి విచ్చుకొని నవ్వక్కర్లేదు, అలా ఉన్నా కూడా ముఖముగా ఉన్నా కూడా నవ్వుతున్నట్టు ఆనందముగా ఉంటుంది. అలాగ ఉన్నది శంకరుల యొక్క ముఖము. అలాగే చిన్న మందస్మితంతో ఎప్పుడూ ఉంటున్నారు శంకరాచార్యుల వారు. ఎప్పుడు కూడా ఎవరైనా మాట్లాడుతుంటే, ఎవరితోనైనా మాట్లాడాలి అంటే ముందే వీరు చక్కటి నవ్వుతూ అంటే ఆనందముగా చిరునవ్వుతూ అలా వీరే ముందు పలకరిస్తూ ఉండేవారు అందరినీ. అలాంటి పోలిక వేశారనమాట. ఇది రామచంద్రమూర్తికి కూడా ఇలాగ చెప్తారనమాట. ముందే వారు నవ్వుతూ మాట్లాడుతున్నారు అంటే అవతల వాడికి ఆ భయం ఉండదన్నమాట. అమ్మో వీరు పెద్ద పండితులు, మహారాజు ఈయన అన్న భయం లేకుండా ఒకసారి నవ్వి వారే దగ్గరికి చేర్చుకుంటూ ఉంటారు. ఈ లక్షణం మనం శృంగేరి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అన్నమాట. శృంగేరి గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారే పలకరిస్తూ ఉంటారు. చాలా విచిత్రం. మనము ముందు ఆలోచించుకుంటూ ఉంటాం, ఇన్ని 100 తలలో పెట్టుకొని ఏం మాట్లాడాలి, ఇది చెప్దామా ఈసారి, ఇంకోటి చెప్దామా, ఇది ఇలా చెప్తే బాగుంటుందా, అలా చెప్తే బాగుంటుందా, అసలు గురువుగారు మన చూస్తారా, మాట్లాడతారా, అనుకుని వెళ్తాం. గురువుగారు చక్కగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేమిటి, ఉంటారా 2 రోజులు, అలా అనేసరికి ఒకసారిగా చాలా తేలికైపోతుంది మన మనస్సు. అది జ్ఞానుల యొక్క లక్షణం. ఇది శంకరుల నుండి వచ్చిన పరంపర అనమాట. అది కూడా ఆ లక్షణం. అందుకే అంటారన్నమాట, ఈ మంచి గుణములు శాస్త్ర పాండిత్యం ఉన్నవారు ఎవరైతే ఉంటున్నారో ఈ యొక్క పీఠంలో అది నేనే అని తెలుసుకో అని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. అలాంటిది మనం కూడా దర్శనం చేసుకుంటున్నాము శృంగేరిలో. అందుకని చక్కగా మంచి నవ్వుతూ ఆ ముఖం ఎలా ప్రకాశముగా ఉన్నది అంటే శారదా నవరాత్రి అంటే ఏమంటారు, ఈ శరత్కాలంలో ఉన్న పూర్ణ చంద్రుడు వలె ప్రకాశవంతముగా తెల్లని కాంతులు వస్తూ ఉన్నాయి. నవ్వు అన్నారు కదా, అందుకని
పళ్ళ వరసను చెప్తున్నారు అనమాట. నవవిద్రుమ వల్లరీగత తుహినాంశోరివ శారదీ ఛవిహి అని. అంటే చక్కగా శరత్కాలంలో చంద్రుడి యొక్క ప్రకాశం ఎలా ఉంటుందో అంత చక్కగా వెన్నెలను ఇస్తున్నట్టు చల్లగా ఉంటుంది ఆ చిరునవ్వు, అలా ఉంటుంది. ఆ పళ్ళ వరస కూడా అంత స్వచ్ఛముగా ఉన్నది. అంటే ఇక్కడ చూసారా, ఈ తెలుపు తెలుపు అన్నప్పుడల్లా ఏదో వర్ణము చెప్తున్నారు అని అనుకోక్కర్లేదు మనం. శుద్ధత్వము, సత్వగుణము, అలాగే ఏ ఏ చెడు ఆలోచనలు లేకుండా, కల్మషము లేకుండా ఉండే చక్కటి గుణము, అది చిరునవ్వుతో చెప్తున్నారనమాట. ఇలా ఇన్ని రకాల గుణములు కూడా ఆ ఒక్క విషయము, ఆ ముఖ కవళికలతో ఉన్నాయి అని చెప్తున్నారనమాట. ఆ ముఖ కవళికలలో మనం తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. సుకపోలతలే యశస్వినః శుశుభాతే సితభానువర్చసః వదనాశ్రిత భారతీ కృతే విధి సంకల్పిత దర్పణావివ. శంకరాచార్యులు వారు సహజంగానే పండితులు. అంటే ఎవరైనా నేర్పారా అంటే నేర్చుకున్నారు, శాస్త్రబద్ధంగా పరంపర ఉండాలని. కానీ సహజముగానే వారికి ఎవ్వరూ పోల్చలేనంత గొప్ప పాండిత్యం ఉన్నవారన్నమాట. ఎంత గొప్ప పాండిత్యము అంటే సాక్షాత్తు సరస్వతీదేవి అప్పుడప్పుడు వచ్చి వారి యొక్క బుగ్గల యొక్క చెక్కిళ్లలో అటు అద్దాలలాగా మెరిసిపోతున్నాయి. నున్నగా చిన్న పిల్లవాడు కానీ ఇంకా బుగ్గలు ఉంటాయి, 6.5 ఏళ్ళు అలా ఉన్న ఆ పిల్లవాడి ముఖంలో ఆ చెక్కిళ్ళు చక్కగా మెరుస్తూ ఇలా రిఫ్లెక్షన్ ఇస్తున్నట్టున్నాయంట, అద్దము వలె. ఆ అద్దంలో శారదాంబ వచ్చి ముఖాన్ని చూసుకుంటూ ఉన్నది అని చెప్పారు. ఏమిటంటే శారదా కళలు ఈయన యొక్క ముఖములలో ప్రతిబింబిస్తున్నాయి అని అర్థం అక్కడ చెప్పడము. అలాగే ఇక్కడ శరీర వర్ణన కూడా అంత చిన్న పిల్లవాడు అలాంటి చక్కటి లక్షణములతో ఉంటాడు, ముఖము అలాగా అంత బుగ్గలతో అలా ఉంటాడు అని చెప్పడం ఒకటి. ఇలాంటి పోలికలే మీరు లలితా సహస్రనామంలో చూసినప్పుడు కూడా ఇలాంటి పోలికే కనపడుతుంది అన్నమాట. అమ్మవారి ముఖము కూడా చక్కటి పగడముల వలె మెరిసిపోతూ ఉంటాయి అని చెప్పి శివుడు పట్టుకొని చూస్తూ ఉంటారు అన్నట్టు అక్కడ పోలిక. ఇక్కడ శివుడే కాబట్టి ఆ శివుడి యొక్క చెల్లెలు అయిన శారదాంబ అక్కడ చూస్తున్నది అన్నట్టు. శారదా కళలు ఇక్కడ చక్కగా శంకరుల యొక్క ముఖంలో శోభిస్తున్నాయి అని చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశము. సమాసీతస్యాస్యం సుకృత జలధేః సర్వజగతాం పయః పారావారాదజనిరజనీశో బహుమతాత్ సుధాధారోద్గారః సుసదృగనయోః కింతు శశభృత్ సతాం తేజః పుంజం హరతి వదనం తస్య దిశతి. అలాగే శంకరుడి యొక్క ముఖము ఎలా ఉన్నది అంటే చక్కగా లక్ష్మీ కళలతో అక్కడ విరాజిల్లుతూ ఉన్నది. అందుకే చెప్పాం కదా, చక్కగా బుగ్గలు అలా ఎరుపు రంగులో ఉంటున్నాయి అని చెప్పడానికి. అంటే చక్కటి ఎరుపు రంగులో ఉన్నాయి. పెదవులు కూడా పగడముల వలె ఉన్నాయి. ఇవన్నీ ఎర్రగా ఉంటున్నాయి. అంటే చూడండి, తెల్లగా ఉన్న వాళ్ళకి ఎర్ర పెదాలు ఉంటాయి, అదొక భ్రమ మనకి రామాయణంలో రావణాసురుడిని, వాడు మరీ నల్లగా ఉంటాడు రావణాసురుడు, వాడికి కూడా ఎర్రటి పెదవులు ఉన్నాయి, కంటి చివర కూడా ఎర్రగా ఉన్నాయి, అలా వర్ణిస్తారు. కొన్ని లక్ష్మీ స్థానాలు ఆరోగ్యవంతంగా ఉన్న వాళ్ళు ఎరుపు అని. నిజంగా ఇప్పుడు లిప్స్టిక్ రాసుకుంటే ఎర్రగా ఉంటాయి అట్లా ఉండాలని కాదనమాట. అంటే ఆరోగ్యముగా ఉన్నాయి అని చెప్పడానికి అక్కడ ముఖ్య ఉద్దేశం అన్నమాట. అది లక్ష్మీ కళలు. అలాగా చక్కగా శంకరుడి యొక్క ముఖంలో కూడా లక్ష్మీ కళలు అలాగే శారదా కళలు కూడా రెండూ కూడా వస్తున్నాయి. అంటే ఐశ్వర్యము కురిపించే లక్ష్మీదేవి యొక్క కళ ఉన్నది, జ్ఞానానికి సంబంధించిన శారదాంబ యొక్క కళ కూడా చక్కగా తెలుస్తుంది. అందున ఆయన ముఖం ఎలా ఉందంటే చంద్రబింబము ఎలా ఉంటుంది, చంద్రుడి కాంతులు ఎలా ఉన్నాయో చల్లగా అమృత వాక్కులతో అవతలవాడు ఎవడన్నా కూడా చక్కగా ప్రశాంతముగా వాడు తయారవుతున్నారు అన్నమాట. అంటే శంకరాచార్యులు వారి దగ్గరికి రాగా ఆయన ముఖాన్ని తలుచుకోగా చూడగా, అంటే ఆ కాలం కదా వాళ్ళు చూస్తున్నారు చక్కగా, వారికి శాంతి లభిస్తోంది మనస్సులో. అందుకు ఏ ఒక్క కళంకము లేకుండా ఆయన ముఖము యొక్క లావణ్యము అంత గొప్పగా ఉన్నది అని చెప్తున్నారన్నమాట. సాత్వికులు అందరూ కూడా వీరి ముఖాన్ని తలుచుకుంటూ ఆ ముఖ కవళికలు అంటే ధ్యానం చేస్తున్నారని చెప్తున్నారన్నమాట. వారికి తెలియకుండా లోపల ఎక్కడో ఉన్న తాపములు, సంశయములు అవన్నీ కూడా చక్కగా నివృత్తి పొందుతున్నాయి. అందుకని చెప్పి వచ్చి శంకరుల దగ్గర కూర్చొని వారు కాసేపు వెళ్తూ ఉన్నారు అని చెప్తున్నారన్నమాట. అలాగే పురాక్షీరాభోధేరహతనయా యద్విషయత జుషోదీనస్యాగ్రే ఘన కనకధారాః సమకిరత్ ఇదం నేత్రం పాత్రం కమలనిలయ ప్రీతి వితతే మునీశస్య స్తోతుం కృత సుకృత ఏవ ప్రభవతి. అంటే శంకరుడి యొక్క కటాక్షము ఎలా ఉంది అంటే ప్రశాంతంగా ఉంది, సంశయములు పోతున్నాయా? భారతీదేవి శారదాంబ యొక్క అంటే విద్యాలక్ష్మి యొక్క కటాక్షమే ఉన్నదా అంటే అలా కూడా కాదు, ఐశ్వర్యలక్ష్మి యొక్క కటాక్షము కూడా చాలా ప్రస్ఫుటంగా కనపడుతూ ఉన్నది. ఉదాహరణ ఏమిటి అంటే కనకధార, గొప్పగా ఘన కనకధార, అదే ఉదాహరణ అన్నమాట.
అసలు అంతకంట మొట్టమొదట వారు చేసిన యొక్క మహిమ ఏమిటి, అది కూడా దయతో వచ్చిన మహిమ. అది కనకధార, అంటే ఆ లక్ష్మీ కటాక్షము చక్కగా అందరికీ కురిపిస్తూ ఉన్నారు శంకరులు వారి యొక్క దయతో. అది అంత సామాన్యమైన విషయం కాదనమాట. సాక్షాత్తు జగన్మాతయే వచ్చి బంగారు ఉసిరికలు ఎలాగ ప్రసాదించిందో భూలోకంలో ఉన్న ఒక బీద బ్రాహ్మణికి, అవి చూసి శంకరుడి యొక్క కటాక్షము ఎలా ఉంది అంటే గురు కృప కలిగితే ఐశ్వర్యము కూడా ఎలా వర్షిస్తుంది అన్నది శంకరుల యొక్క చరిత్రలో తెలుస్తోంది. వారి యొక్క ముఖములు, ఆ లక్ష్మీ కళలు కూడా ఈ విధముగా తెలుస్తూ ఉన్నది. వారు నిరూపించుకునే ఉన్నారు ఆ సమయానికి కూడా. దుర్వార ప్రతిపక్ష దూషణ సమున్నేషక్షితౌ కల్పనే సేతోరప్యనఘస్య తాపసకులైనాంకస్య లంకారయః ఆపన్నానతికాయ విభ్రమముషః సంసారి శాఖామృగాన్ పుష్ణంత్యచ్చపయోబ్ధివీచివదలంకారాః కటాక్షాంకురాః అని ఇక్కడ కూడా శంకరుల యొక్క పోలిక ఎవరితో చెప్తున్నారంటే సాక్షాత్తు రామచంద్రమూర్తితో పోలుస్తున్నారు. ఇది ఒక అద్భుతమైన పోలిక అన్నమాట. అంటే చక్కగా రామచంద్రుడు ఎలా ఉన్నాడంటే ఆయన ప్రశాంతముగా ఉంటాడు. ఆయన కూడా ఒక తపస్వి. రామచంద్రమూర్తి ఎంత రాజు ఇవన్నా కూడా వనములో ఉన్నప్పుడు ఆయన తపస్సు కూడా చేసుకుంటూ ఒక రాజ ఋషి వలె, అంటే రాజర్షి, అందుకే అలాగా ఉన్నాడు. అందరూ తపస్సు చేసుకునే వాళ్ళు కూడా ఆ రామచంద్రమూర్తిని చూస్తూ అబ్బా ఎంత గొప్ప తపస్వి, ఎంత గొప్పగా ఆ తేజస్సు ఉన్నది. మనం అంటే సాక్షాత్తు నారాయణుడే కదా, అందుకని ఎంత తపస్సు చేస్తే మటుకు మనకు అంత వర్చస్సు వస్తుంది. వారందరూ ఆశ్చర్యపోతున్నారు, సహజమే. అది ఒకటి, ఆయన ముఖం, ఆయన వర్చస్సు అట్లా ఉన్నది. తర్వాత రామచంద్రమూర్తి అతికాయుడు, ఖరదూషణులు ఇలాంటి భయంకరమైన శత్రువుల్ని సంహరించారనమాట. అందుకని రాక్షస సంహారము చేశారు. తర్వాత వంతెన ఒకటి కట్టారు ఆయన. అక్కడ రామేశ్వరం దగ్గర వంతెన కట్టి అటు లంకకు కూడా వెళ్ళారు, సముద్ర ప్రయాణం చేశారనమాట అక్కడ రామసేతువుని నిర్మించి. అయితే ఇవన్నీ కూడా మనకి శంకరాచార్యుల వారిలో ఎలా చూడాలి అన్నది ఇక్కడ విద్యారణ్యుల వారు మనకి చెప్తున్నారనమాట. అంటే ఇంత గొప్ప వివరణ, అంటే ఇంత గొప్ప కీర్తి రామచంద్రమూర్తికి ఉన్నది కదా, అదే రీతిగా శంకరుల్లో ఇవన్నీ ఎలా చూడాలి అంటే అట్లాగే తపస్సు చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా శంకర యతీంద్రుల దగ్గరకు వస్తున్నారు, వచ్చి వారి యొక్క అమృత రసాన్ని తీసుకుంటున్నారు అనమాట. అయితే అది పూర్ణమైన అమృతం కాబట్టి తీసుకుంటే అయిపోతుంది అని కాదు. ఇక్కడ రామచంద్రుడు కదా, ఆయన శ్రీరామచంద్రమూర్తి, ఈయనకి చంద్రుడు ఎలాగయ్యాడు అంటే ఈయన కూడా అమృత తత్వాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఈయన అందుకే శంకర చంద్రుడు అయి భాసిస్తూ ఉన్నాడు. అలాగే అక్కడ ఖరదూషణుడు అని వాడి పేరే అదనమాట. అలాంటి రాక్షసుల్ని సంహరించారు రామచంద్రమూర్తి. ఇక్కడ ఈయన ఏం చేశారు అంటే వేదదూషణ చేసే మతములు ఏవైతే ఉన్నాయో వారిని ఖండిస్తూ ఉన్నారు. అక్కడ ఖరదూషణాదుల్ని శస్త్రములతో అస్త్రములతో ఖండించారు రాముల వారు. ఇక్కడ వేదదూషణ చేసే అన్య మతములు ఏవైతే ఉన్నాయో అవైదిక మతములు, ఆ వాదములు, వాటిని వీరి యొక్క ప్రతిభతో ఖండిస్తూ ఉన్నారు. అలాగే అతికాయుడు అన్న ఒక రాక్షసుణ్ణి రామచంద్రమూర్తి చంపారు. ఇక్కడ అతికాయము అంటే దేహాభిమానము కలిగిన వారు తమోగుణంతో ఎవరైతే ఉన్నారో, కాయం అంటే శరీరం కదా, వారి యొక్క భ్రాంతిని నాశనము చేస్తూ అలాగా ఇట్లాంటి గుణములను ఖండిస్తూ లేకపోతే అలాంటి శత్రుత్వాన్ని జయింపజేస్తూ ఉన్నారు శంకరాచార్యుల వారు. అలాగే చక్కగా వారు ప్రస్థానత్రయ భాష్యములు అలాంటివన్నీ ఇస్తూ సంసారమన్న సముద్రముకి చక్కగా ఒక సేతువును నిర్మించి అందరినీ కూడా జనన మరణ మృత్యువు నుంచి బయట పారేస్తున్నారు శాశ్వతముగా అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ అంత గొప్ప పోలిక చూడండి. అది కవి అన్నమాట, కవులకుండే లక్షణం అది. నిశంక క్షతిరూక్ష కంటక కులం మీనాంకదావానల జ్వాలా సంకులమార్తి పంకిలతరం వ్యధ్వం ధృతిధ్వంసినం సంసారాకృతిమాయచ్చల దుర్వారణం ముష్ణంతి శ్రమమాశ్రితా నవసుధా వృష్ట్యాయితా దుష్టయః అని ఇక్కడ భయంకరమైన ఈ సంసార సముద్రం ఏదైతే ఉందో దాని నుంచి అందరినీ కూడా బయట పారవేయాలి అన్న ఒక గొప్ప సంకల్పంతో శంకరాచార్యుల వారు ఈ మంచి ప్రకరణ గ్రంథములు అవన్నీ ఇచ్చారు. జనాలందరూ కూడా కష్టముతో ఉంటున్నారు. ఏమిటా కష్టం అంటే సంసారం అనే కష్టము. వాళ్ళు ఒక ముళ్ళ కంపలో ఇరుక్కుపోయినట్టు విలవిలలాడుతున్నారు. ముళ్ళ కంపలో ఇరుక్కోవడం అంటే ఏమిటి అంటే అసలు బయటపడదామని భావన ఉంటుంది వారికి, కానీ కొంచెం కదిలినా ఎటో అటు నుంచి వచ్చి ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. మళ్ళీ ఆ ముళ్ళులు కూడా విరిగిపోయి లోపల ఇరుక్కుపోయి ఉంటాయి, తీయడం కూడా కష్టం. అలాగే ఎప్పటివో కర్మలు, ఎప్పటివో పాపములు అవన్నీ అలా శరీరానికి అంటే శరీరాదులకి పట్టి అలా అనుభవిస్తూనే ఉంటాడు జీవుడు.
అంటే జీవభావన ఉన్నవాడు. అందుకని వాళ్ళకి ఇంకా ఎలా బయటికి రావాలి, ఎలాగ మేము తరించాలి, ఎవరు అంటే మేముగా బయటికి రాలేకపోతున్నామని ఈ మనుషులు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. అందుకని అట్లాంటి వాళ్ళని కూడా వారి యొక్క జ్ఞాన కాంతితో చక్కటి మార్గము వేసి వారికి ఏ చింతా చికాకు లేకుండా చాలా సులువుగా బయటపడిపోయే మార్గాన్ని ఈ శంకర యతీంద్రులు ఒక మంచి మార్గాన్ని వేసి ఉన్నారు అని ఇక్కడ అక్కడ వర్ణించారన్నమాట. 58వది త్రిపుండ్రం తస్యాహు సితభసిత శోభి త్రిపథగాం కృపాపారావారం కతిచన మునిం తం శ్రితవతీం వయం త్వేతద్భ్రూమో జగతి కిల తస్రస్సురుచిరా త్రయీమౌళివ్యాకృత్యుపకృతి భవాః కీర్తయ ఇతి. శంకరుల యొక్క నుదురుని వర్ణిస్తూ చక్కగా త్రిపుండ్రములు ఉన్నాయన్నమాట. కైలాస శంకరుడు ఎలాగైతే 3 రేఖలు పెట్టుకుంటారో భస్మధారణ, అలాగే ఈ శంకరుడు కూడా పెట్టుకున్నారు. అంటే దీన్ని కవులు అలాగే పండితులు వీరు చూసి వీళ్ళు ఎలా అనుకున్నారంటే గంగకు త్రిపథ అని పేరు ఉన్నది, త్రిపథగా అని, అంటే 3 విధములుగా గంగ వచ్చింది అని. అట్లాగే ఈ 3 రేఖలు అంటే అంత తెల్లగా ఉన్నది అన్నమాట. అంటే దానికి ఒక సాంప్రదాయం ఉంది, కొందరు నల్ల విభూతులు కూడా పెట్టుకుంటున్నారు. అలా కాకుండా తెల్లగా ఉండాలి విభూతి అని కూడా చెప్పారు. అంటే కొన్ని చోట్ల కొంచెం మసి రంగులో ఉంటుంది, పర్వాలేదు, యథార్థానికి తెల్లగా ఉండాలి అని చెప్తున్నారన్నమాట. అయితే యజ్ఞశేషం కింద యజ్ఞప్రసాదం కింద ఒక నల్లది పెట్టుకుంటారు అందరూ కూడా, రక్ష అంటారు, యజ్ఞ రక్ష. అది మళ్ళీ దాని గురించి కాదు ఇక్కడ చెప్పేది. నార్మల్గా ఎప్పుడు వాడే విభూతి తెల్లగా ఉండాలి అని. అంటే ఇలాంటి తెల్లటి విభూతి చూస్తే అందరికీ 3గా విభజించబడిన గంగ వలె ఉన్నది. ఎందుకు? అసలు విభూతి అంటేనే పవిత్రమైనది. అందుకే పురాణంలో కూడా చెప్తూ దిగ్భస్మరహిత ఫాలం దిగ్గ్రామం అశివాలయం దిగ్ అనీశార్చనం జన్మ దిగ్విద్య అశివాశ్రయం అంటారు. అసలు విభూతి లేని ముఖము చూస్తే ఛీ అన్నారనమాట. దిగ్ భస్మరహిత ఫాలం, భస్మము లేని ముఖము ఛీ అన్నారు. అంటే భస్మము, కుంకుమ లేదా గోపీచందనము ఈ వైష్ణవులు పెట్టుకునేది ఏదో ఒకటి ముఖానికి మనకి ఉండాలి. నుదురు మీద ఏదో ఒక వారి సాంప్రదాయం ప్రకారం ఏదో ఒకటి ఉండాలన్నమాట. అలాగే దిగ్గ్రామం శివాలయం, శివాలయము లేని గ్రామము ఛీ అన్నారనమాట. అది ఎందుకు పనికిరాదు? చూడండి ఎంత విచిత్రంగా చెప్పారు పురాణంలో. ఇప్పుడు వాళ్ళు వక్రీకరించి ఎంత దారుణంగా చెప్తున్నారు. అలాగే దిగ్గ్రామం శివాలయం, దిగ్ అనీశానర్చనం జన్మ, ఈశ్వరుణ్ణి అర్చించని జన్మ వ్యర్థము. అలాగే ఏ విద్య అయినా ఈశ్వరుణ్ణి చేరకపోతే అది వ్యర్థము అని చెప్పారనమాట పురాణాల్లో. పెద్దలు కూడా చెప్పిందే అది. అందుకు ఎప్పుడు కూడా నుదుటి మీద ఎప్పుడైనా కుంకుమ, బొట్టు, చందనము ఏదో ఒకటి ఈ భస్మము ఉండాలి. అంటే శంకరాచార్యుల వారి యొక్క నుదురు చక్కగా ఎల్లప్పుడూ కూడా వైదిక మార్గముతో ఉన్నది. అందులో ఆయన నిత్యోపాసన చేసేవారు, అగ్నికార్యం చేసేవారు కాబట్టి కూడా భస్మము చక్కగా ధరించి ఉన్నారు. అది గంగ వలె ఉన్నది అని కొందరు అంటారు. కొందరు అంటారు లేదు 3 రేఖలు 3 వేదములను వర్ణిస్తున్నాయి, సూచిస్తున్నాయి 3 వేదములను. ఎందుకంటే వేద పురుషుడే శంకరుని వలె కనపడుతున్నారు కాబట్టి ఆ 3 కూడా 3 వేదములే ఆయన నుదురు యందు ప్రకాశిస్తున్నాయి. అంటే ఈ నుదురు అంటే మనం ఏమంటాం, జ్ఞాపక శక్తికి అంటాం కదా, బుద్ధి ఉన్నదా అంటే అలా ఉన్నది. అంటే ఆ వేదములన్నీ ఆయన్ని పట్టుకొని ఉన్నాయి అని కొందరు అంటూ ఉన్నారనమాట. అలాగే అందరూ కూడా ఆ త్రిపుండ్రములను కూడా చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. అసౌ శంభోర్లీలా వపురితి భృశం సుందర ఇతి ద్వయం సంప్రత్యేతజ్జనమనసి సిద్ధం చ సుగమం యదంతః పశ్యంతః కరణమదసీయం నిరుపమం తృణీకుర్వంత్యేతే సుషమమపి కామం సుమతయః. ఇక్కడ శివుడితో పోలికలు పెడుతూ ఉంటారు. ఇక్కడ ఆ కైలాస శంకరుడితో పోలిక. ఆ పరమశివుడు ఎప్పుడు కూడా చాలా అందగాడు. ఆయన మన్మధుణ్ణి జయించిన చక్కటి మంగళమైన విగ్రహం కలిగిన వాడు. ఇక్కడ ఈ శంకరుడు ఏమిటి అంటే, ఈ శంకరుడు కూడా ఏ కామ వికారాలు సహజముగా లేవు కాబట్టి ఈయన కూడా కాముడును జయించిన వాడే అని చెప్తున్నారన్నమాట. అక్కడ ఆయన ప్రత్యేకంగా ఆయన 3వ కన్నుని తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు. కానీ ఇక్కడ అలా అవసరం కూడా లేదు. పుట్టుకతోనే ఈయన కాముని జయించి ఉన్నవాడు. అలాగే ఇద్దరికి కూడా సామ్యము ఉన్నది అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ 60వది అద్భుతమైనది. మన శంకర సాంగత్యంలో ప్రతి ఒక్కళ్ళకి నోటికి రావాల్సిన చక్కటి శ్లోకం అన్నమాట. తెలిసినదే. అజ్ఞానాంతర్గహన పతితానాత్మవిద్యోపదేశై
త్రాతుం లోకాన్ భవదవశిఖాతాపపాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. అద్భుతం. ఎవరన్నా శంకరుల గురించి చెప్పాలంటే మొట్టమొదట ఎంచుకునేది ఇది శ్లోకం. ముక్త్వా మౌనం అక్కడ నుంచి చెప్తుంటారు, అది కాదు, మొత్తం రావాలి. ఈ ఒక్క శ్లోకం అన్నా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఎంత గొప్పగా చెప్తున్నారంటే అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మనో విద్యోపదేశై త్రాతుం లోకాన్ భవదవశిఖా తాప పాపచ్యమానాం. ఈ అజ్ఞానం ఒకానొక సమయంలో దక్షిణామూర్తిగా సాక్షాత్తు కైలాస శంకరుడే పార్వతీపతి దక్షిణామూర్తి యొక్క అవతారంలో ఒక వటమూలము ఎందు వటవృక్షము యొక్క మూలం ఎందు కూర్చుని జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. అది ఎంత విచిత్రం అంటే మౌనంగా ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారన్నమాట. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురోరివ గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ అని. అందరూ కూడా అక్కడ కూర్చున్నట్టు ఎవరు సనక సనందనాదులు లాంటి గొప్ప నివృత్తి మార్గాన్ని ఎంచుకున్న వారందరూ కూర్చొని ఉన్నారు. వారు పెద్దగా ఉన్నారు చూడంటే వారితో పాటు అనేక మంది మునులందరూ ఉన్నారు. వారు పెద్ద పెద్ద వాళ్ళు, శరీరం పండిపోయింది కానీ జ్ఞానం మటుకు నేర్చుకోవాలి వారు. అందుకని దక్షిణామూర్తి దగ్గర చక్కగా కూర్చున్నారు. అయితే వారు చాలా గొప్పవాళ్ళు. ఆయన జ్ఞాన ముద్రను దాల్చి ఉన్నారు దక్షిణామూర్తి, అంటే చిన్ముద్రను పట్టుకొని ఇలా ఉన్నారు. ఆ చిన్ముద్రని చూస్తూనే ఆ యువకుడు అయిన దక్షిణామూర్తి చిన్ముద్రను పట్టుకొని ఇలా ఉన్నాడు. వృద్ధా శిష్య గురోర్ యువ, గురువు మటుకు యువకుడు అనమాట. ఇలా జ్ఞానముద్ర పట్టుకోగానే వారికి అర్థమైపోయింది తత్వం అంతా కూడా. చక్కగా వారికి ఉన్న సమస్యలన్నీ కూడా పోయాయి, అలాగే వారికి ఉన్న సంశయములన్నీ కూడా నివృత్తి చెందాయి అన్నమాట. అంత గొప్పగా ఒకానొక కాలంలో ఎక్కడో కైలాస తీరంలో అక్కడ జరిగింది. మరి ఇప్పుడు ఎలా, కలియుగంలో ఎట్లా, మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా తరిస్తారు అకంటే మునులు ఋషులు వాళ్ళు వేరే, మరి జనాలు ఎలా తరించాలి అంటే అదే దక్షిణామూర్తి ఈ కాలంలో నేను ఇక్కడే కూర్చొని ఇలాగా మౌన వ్యాఖ్య చేస్తూ ఉంటే కుదరదయ్యా, నాకు అర్థమైంది, నేనే మాట్లాడాలి, మాట్లాడితే కానీ వారికి అర్థం కావట్లేదు. అంటే అక్కడ మౌన వ్యాఖ్య అంటే వాక్కులతో అందదు బ్రహ్మతత్వం, అసలంటూ సుమారుగా అన్న బ్రహ్మతత్వం చెప్పాలి కదా వేదంలో ఉన్నది అని దయతో ఆయనే ముక్త్వా మౌనం, ఆయనే మౌనాన్ని విడిచిపెట్టి వటవిటపినో మూలతో నిష్పతంతి, ఆ వటవృక్షాన్ని కూడా వదిలేశాడు ఆయన. అంటే ఒక దగ్గరే కూర్చోవాలి, అందరూ గురువు దగ్గరికి రావాలి అన్నది కూడా ఆయన ఇంకా విడిచిపెట్టేశాడు. ఎందుకంటే ఈ కాలంలో అట్లా లేదు, యాత్ర చేయాలి, విజయయాత్ర చేయాలి, ధర్మయాత్రలు చేయాలి. అందుకని చెప్పి ఆయన ఆ వటవృక్ష మూలాన్ని మౌనాన్ని రెండింటినీ విడిచిపెట్టి శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప, సాక్షాత్తు ఆ అంబా సమేతుడైన ఆ సాంబ సదాశివుడే భూలోకం యందు శంకరాచార్యుల వారి రూపంలో చక్కగా తిరుగుతూ ఉన్నారు అని చెప్తున్నారన్నమాట. అంత గొప్ప వర్ణన ఇది. అంటే ఆ దక్షిణామూర్తి రూపమే అన్నమాట శంకర సాక్షాత్ అనేది. అందుకని వారు విజయయాత్రలు చేస్తుంటే శంకరులు మనం వెళ్ళాలి, ఎందుకు మన అజ్ఞానం పోవడానికి. అలాగే వారు వటవృక్షముగా దగ్గరే కూర్చున్నట్టు అక్కడ శృంగగిరిలో వారు అక్కడ కూర్చుని దర్శనాలు ఇచ్చినప్పుడు కూడా మనం ప్రత్యేకముగా సంవత్సరానికి 1-2 సార్లన వెళ్ళి వారి దర్శనం చేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ దక్షిణామూర్తిగా ఉన్న జగద్గురువులను మనం దర్శనం చేసుకున్నట్టు, శంకరాచార్యులు వారిగా విజయయాత్రలు చేస్తున్న ఆ దక్షిణామూర్తి అలాగే సాంబ సదాశివుడిని యొక్క దర్శనము కూడా మనం చేసుకుంటున్నట్టు వారి యొక్క దయకి మనం పాత్రులు కావాలి. అంటే 2 విధాలుగా మనం కూడా గురువుని సేవించుకోవాలి అని చెప్తున్నారు అన్నమాట. ఉచ్చండాహితవా వధూక కుహనా పాండిత్య వైతండికం జాతే దేశిక శేఖరే పదజుషాం సంతాప చింతాపహే కాతర్యం హృది భూయాసా కృతపదం వైభాషికాదేః కథా చాతుర్యం కలుషాత్మనోల్లయమగాద్వైశేషికాదేరపి అని చాలామంది ఆ సమయంలో కూడా పాండిత్యం బాగా ఉన్నది, అది ఉచ్చండాహిత అన్నారన్నమాట. అంటే కోపిష్ఠులు, నేను పండితుణ్ణి అనుకునేవాళ్ళు ఒకళ్ళు, కోపంగా ఉండేవాళ్ళు, అలాగా కొందరు దురాచారం చేస్తూ ఉండేవాళ్ళు, కొందరు వేద బాహ్యమైన ద్వైత మతాన్ని పట్టుకున్న వాళ్ళు. అంటే వేదంలో చెప్పబడింది, అంటే వేదంలో ద్వైతం లేదు, మొట్టమొదట వేద బాహ్యము అయిన ద్వైత మతాన్ని పట్టుకున్న వాళ్ళు. అంటే వాళ్ళు వేదాన్ని నమ్మిన వాళ్ళు కాదు, ద్వైతం అని చెప్పుకునేవాళ్ళు. వాళ్ళు ద్వైత భ్రాంతి కలిగిన వాళ్ళు, అలా అంటే ద్వైత భ్రాంతులు అనాలన్నమాట. వాళ్ళ మతాన్ని మనం చెప్పేటప్పుడు ప్రతిసారి ఆ భ్రాంతితో ఉన్నవాళ్ళు, వాళ్ళు ద్వైతం అన్న భ్రాంతితో ఉన్నవాళ్ళు. ఈ దేహమే వారి శరీరము, వారి నిజ ఉనికి అనుకున్న మూర్ఖులు అనమాట. అందుకని ద్వైత భ్రాంతులు వాళ్ళు. అంటే మన వాళ్ళని కొందరు అంటారు మాయావాదులు వీళ్ళని, అట్లా మనం అనడం వాళ్ళని ఏమనాలంటే ద్వైత భ్రాంతి కలిగిన వాళ్ళు అని. వీళ్ళందరూ కూడా కపట పాండిత్యము, మేమే పండితులము అని చెప్పి వితండవాదాన్ని చేస్తున్నారు. అంటే ఎడ్డెమంటే తెడ్డెమనడం అనమాట. శాస్త్ర ప్రమాణం లేదు. శాస్త్రంలో ఒకటి చెప్తూ ఉంటారు,
వీరు కావాలని చెప్పి మేము అది నమ్మమండి, మేము కొంత భాగమే నమ్ముతాం, లేదా మా పుస్తకాలు మాకున్నాయి. చాలా విచిత్రం, అదే నడుస్తూ ఉంటాయి అన్నమాట ఎప్పుడు కూడా. మరి ఏమంటారు, మేము ఒక 4-5 విషయాలు పట్టుకుంటాము, మా పుస్తకం, మా ఆచార్యులు వారు ఇచ్చిన పుస్తకం మాకుంది, మీ ఆచార్యులు వారు మళ్ళీ పుస్తకం ఎందుకు ఇవ్వాలి? వేదం ఒకటి ఉన్నది, శాస్త్రం ఉన్నది, స్మృతులు ఉన్నాయి, చాలు కదా మనకి. కొత్తగా పుస్తకము వేదంలో లేనివి ఇవ్వడం ఏమిటి అంటే ఎంత ఆశ్చర్యం చూడండి. అలాంటి వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు పాషండ మతములు, అవైదికమైన వాళ్ళు అప్పుడు కూడా ఉన్నారు, ఎప్పుడు ఉంటారు కాబోలు ఇట్లాంటి వాళ్ళు అందరూ, కలికాలం కదా. అందుకని వీళ్ళందరూ కూడా వాదించడానికి వస్తున్నారు శంకరాచార్యులు వారి దగ్గరికి. అంటే మీరు అద్వైతం అంటున్నారు, జ్ఞానం అంటున్నారు, ఇట్లా కాదు అని వారు చెప్పడానికి వస్తున్నారు. కానీ వారు శంకరుల దగ్గరికి వచ్చి 2-3 మాటలను మాట్లాడడం మొదలు పెట్టడంతోనే వారి యొక్క ఆ తాపము కానీ, కోపము కానీ, అజ్ఞానం కానీ వెంటనే సమూలముగా నాశనం అయిపోతూ వారి శంకరుల యొక్క పాదముల యందే వారు శిరస్సును వంచి వారి యొక్క ఓటమిని ఒప్పుకుంటున్నారు. అది అంటే అంత గొప్పగా వారు కూడా ఉన్నారు అప్పుడు. అలా శంకరుల యొక్క గొప్పతనం. ఇది ఎవరెవరు ఉన్నారంటే ఇక్కడ చెప్తున్నారు, ఈ వైశేషికులు, కణాదులు, తర్కశాస్త్ర పండితులు, ఈ సాంఖ్యులు, మీమాంసులు, నైయాయికులు, అంటే వివిధ ద్వైత మతములు అన్నీ కూడా శంకరుల దగ్గరికి రావడంతోనే వారి యొక్క అజ్ఞానం అన్నది పటాపంచలు అయిపోతూ ఉన్నది అని. ఎందుకంటే దక్షిణామూర్తి శ్లోకం ముందరే చెప్పారు. అందుకని వారు మాట్లాడడం ఇంకా చెప్పక్కర్లేదు, వారి వాదన పటిమ ఎలా ఉంటుంది అనేది. అమునా క్రతవ ప్రసాదిత క్రతు విభ్రంశకర సశంకరః ఇయమేవ భిదానయోర్జిత స్మరయో సర్వవిదోర్బుధేఢ్యయో అని అక్కడ కైలాసంలో ఉండే శంకరుడు ఈ కాముణ్ణి అనంగుణ్ణి చేశాడు. అంటే 3వ కన్నును తెరిచి భస్మము చేసి ఉన్నాడు. అంటే శంకరుడు యొక్క తీవ్రతకు, కోపానికి గురైన ఆ మన్మథుడు ఇంకా శరీరం లేకుండా పోయాడనమాట. అలాగా పూర్తిగా ఈ కాముడను అంటే ఈ మన్మథుడును ఆ శంకరుడు నశింపజేశాడు. అందుకని ఆయన్ని సర్వజ్ఞుడు అన్నారు. అంటే కామానికి ఇంకా ఆయన వశుడు కాడు అని. మరి ఈ శంకరాచార్యుల వారు కూడా సర్వజ్ఞుడే. అది ఎలాగా అంటే ఈయన కూడా కాముడిని నాశనం చేశాడు కదా. ఎలాగా అంటే అసలు కాముడు ఈయన జోలికే రాలేదు, ఇంకా కనీసం కైలాస శంకరుడు యొక్క జోలికి వెళ్ళాడు, ఆయన వెళ్ళి నాశనమయ్యాడు. అది గుర్తుపెట్టుకొని ఇంకా నేను అసలు ఈ శంకరుడు ఎక్కడున్నా కూడా దరిదాపుల్లో రావద్దు అని ఆ శరీరం లేని మన్మధుడు అసలు ఈ శంకరాచార్యులు వారి శివస్వరూపం తెలిసినా కూడా దగ్గరికి రావడానికి కూడా భయపడ్డాడు. అందుకని ఈయన కూడా కాముని జయించాడు. ఆయన సర్వజ్ఞుడే దక్షిణామూర్తిలాగా, ఈయన కూడా వేదములు శాస్త్రములు అన్నీ వచ్చినవాడు కాబట్టి ఈయన కూడా సర్వజ్ఞుడే అయి ఉన్నాడు, చక్కటి బుద్ధిశక్తి కలిగిన వాడు. అలాగే ఇక్కడ కొంచెం తేడా ఇద్దరికి ఎక్కడ ఉన్నది అంటే, కైలాస శంకరుడు ఏం చేశాడు అంటే దక్ష యజ్ఞాన్ని నాశనం చేశాడు. కానీ ఈ శంకరాచార్యుల వారు మటుకు యజ్ఞాలను, వైదికముగా ఉన్న యజ్ఞాలను మటుకు పునరుద్ధరణ చేశారు ధార్మికముగా. అదొకటే ఇద్దరికి తేడా కనబడుతుంది అని చెప్పారనమాట. అయితే అక్కడ కూడా ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే దక్షుడు మీమాంసను చెప్పబడుతుంది అనమాట. అక్కడ పూర్వమీమాంస అంటే వేదంలో చెప్పిందే కేవలం యజ్ఞము చేస్తే, మన వాళ్ళు కూడా ఉంటారు చాలామంది, ఎంత జ్ఞానబోధ చేసినా కూడా ఏం చేస్తారంటే మేము కర్మలు చేస్తాం, కర్మ ఫలాన్ని ఇస్తుంది అనుకుంటారు. ఈశ్వరుడు అన్నవాడు మధ్యలో ఉన్నాడు, మీరు మర్చిపోకూడదు. ఈశ్వరుడు కర్మ ఫలదాత. అదే కదా చెప్పింది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, అదే కదా చెప్పింది అక్కడ. అది అన్నమాట, కర్మ ఫలము నీవు ఎంచుకోవడం కాదు, ఇది చేస్తే నాకు అది వచ్చేస్తుంది, అది చేస్తే ఇది వచ్చేస్తుంది, అట్లా చెప్పడానికి ఎవరికి సాధ్యం కాదు. ఈశ్వరుడు ఒకడు కర్మ ఫలదాత ఉన్నాడు. ఈ పూర్వమీమాంస వాళ్ళు ఎలా ఉంటారంటే, నేను ఒక యజ్ఞాన్ని చేశాను, యాగాన్ని చేశాను, దాని ఫలం నాకు వస్తుంది. ఈ ఈశ్వరుడు అన్నవాడు ఎవడు? నా ఫలం నాకు వస్తుంది అంటే కర్మయే స్వతంత్రముగా చైతన్యము అయినది అని భ్రమలో ఉండేవారు వారు. అదే మనకి రమణ మహర్షి కూడా మనకి ఉపదేశ సారం చెప్తున్నప్పుడు అంటారన్నమాట, కర్మ తజ్జడం అన్నారు. అందుకే ఆ వాడు కూడా ఏం చేశాడు, దక్షుడు ఏం చేశాడు, ఈ యాగం చేస్తూ దక్షుడు ఏం చేశాడంటే నిరీశ్వర యాగం చేస్తున్నాను అన్నాడు. ఆ మాటకు అదే అర్థం. ఈశ్వరుడు అన్నవాడు నాకెందుకు, నేను యజ్ఞం చేస్తున్నా దానికి ఫలం వస్తుంది, ఈశ్వరుడు అవసరం లేదు, అందుకు యజ్ఞం మొత్తం పాడైపోయింది. అది అక్కడ. ఇక్కడ శంకరాచార్యుల వారు కర్మ యోగాన్ని సరిగ్గా అర్థమయ్యేలా చేస్తూ, నాయన నువ్వు చేసేవన్నీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయి. చాలామంది శంకరాచార్యుల వారి సిద్ధాంతం తెలియదు, చదవరు వారు, అందుకు వారు ఒక భ్రాంతిలో ఉంటారు, తెలియని ద్వేషంతో ఉండి శంకరుడు యజ్ఞాలను తిరస్కరించారేమో అని అనుకుంటారు. కనీసం ఉపదేశ పంచకం చూసినా అదే సాధన పంచకం. వేదో నిత్యమధీయతాం తదుదిత కర్మ అనుష్ఠీయతాం తేనీశస్య విధీయతాం. చూసారా, వేదాన్ని అధ్యయనం చెయ్యండి,
దానిలో చెప్పబడిన కర్మలు చేయండి, కర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో చేయండి. చూసారు ఎంత స్పష్టంగా చెప్పారు శంకరాచార్యులు వారు. చదవకపోతే ఎవ్వడేం చేయలేడు అన్నమాట. అది ఒకటే తేడా, అంటే ఈయన అది అర్థమయ్యేలాగా చెప్పారు, ఆయన చేసి చూపించారు. ఆ ధ్వంసం చేసేసే ఈశ్వరుడు కాబట్టి అలా చేశారు. ఈయన మానవ రూపంలో వచ్చిన శంకరుడు కాబట్టి దీన్ని జ్ఞానముతో ఎలా అర్థం చేసుకోవాలి, కర్మయోగముగా ఎలా మార్చుకోవాలి అని ఈ శంకరుడు అర్థమయ్యేలా చెప్పాడు అని ఆ ఒక చిన్న తేడా చెప్పారన్నమాట ఇక్కడ. కలయాపి తులానుకారిణం కలయామో నవయం జగత్రయే విదుషాం స్వసమో యది స్వయం భవితానేతి వదంతి తత్రకే. ఇక్కడ శంకరుడు కూడా ఆ కైలాస శంకరుడు వలె ముల్లోకములను కూడా జయించినవాడు. అక్కడ ఆయన సామర్థ్యంతో అయితే ఈయన యొక్క పాండిత్యముతో ముల్లోకములను కూడా జయించి ఉన్నాడు. ఆ పరమశివుడికి ముల్లోకములలో సాటి అయిన వాడు ఒక్కడు కూడా ఇంకా వేరే ఎవడు లేడు. ఈయనకు కూడా ఈ శంకరాచార్యుల వారికి కూడా ముల్లోకములలో కూడా ఈయన పాండిత్యమునకు ఎదురైన వాడు ఇంకొకడు లేడు అని చెప్తూనే, అంటే ఉన్నది ఒకటే అని చెప్తున్నారనమాట. అంటే పరమాత్మకు రెండవది లేదు, ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అన్న ఒక వేద వాక్యం ఏదైతే ఉందో అలాగా ఈ శంకరుడి యొక్క పాండిత్యము ఇలాగ ఉన్నది అని పోలిక పెట్టడానికి ఇంకో వస్తువు లేదు. ఎందుకు? అక్కడ ఉన్నది ఒకటే పదార్థము, బ్రహ్మము వలె ఇంకో పదార్థము ఉన్నదని చెప్పడానికి వీలు లేదని వేదమే చెప్పింది. అట్లాంటి స్వరూపము సగుణ సాకారముగా శంకర యతీంద్రుల వలె మనకి భాషిస్తోంది కాబట్టి వేద పురుషుడైన సాక్షాత్తు పరబ్రహ్మమే, ఈయనకి కూడా పోలిక పెట్టడానికి ఇంకొకటి లేదు అని చెప్తున్నారు అన్నమాట. చూడండి ఆ పోలిక ఎంత గొప్పగా ఉందో. శంకరుడికి సాటి లేదు అంటే అయిపోతుంది. సాటి లేదు అన్నదాన్ని వేద వచనముతో చెప్తూ వేదంలో ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించన అన్నారు. పరబ్రహ్మమునకు పోలిక లేదు, అందుకు ఈ శంకరుడికి కూడా పోలిక లేదు అలాగే చెప్పారనమాట. అంటే ఆయన సగుణ సాకారుడు అని చెప్తూ అవతారము అని చెప్పడానికి. ద్యువనాంత ఇవామరద్రుమ అమరదృష్వివ పుష్ప సంచయా భ్రమరా ఇవ పుష్ప సంచయేష్వతి సంఖ్యా కిల శంకరే గుణా. ఈ స్వర్గలోకంలో కూడా చక్కటి నందనవనములు అవన్నీ ఉంటాయి. అంటే నందనవనము అంటేనే ఆనందమే ఎప్పుడు అక్కడ ఉంటుంది, దుఃఖ స్పర్శ లేకుండా ఉంటుంది అని చెప్తారు. సాపేక్షముగా ఎప్పుడు మనం అది పెట్టుకోవాలి. ఏదన్నా చెప్తున్నారు ఋషులు గొప్పవాళ్ళు, సిద్ధ పురుషులు గొప్పవాళ్ళు, హిమాలయాల్లో గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు, వారు ఎప్పుడూ బ్రతికి ఉంటారు, ఇవన్నీ సాపేక్షంగా చెప్తున్నారు, రిలేటివ్గా మనతో పోలిస్తే. అలా స్వర్గలోకంలో నందనవనములు అనేకములు ఉన్నాయి. అందులో కల్పవృక్షములు బోళ్ళు ఉన్నాయన్నమాట. కల్పవృక్షములు అంటేనే కోరిన కోరికలన్నీ తీరుతూ ఉంటాయి. అక్కడికి వెళ్తే మన శాంతి పొందుతూ ఉంటుంది. అక్కడ పుష్పములు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, మంచి గండు తుమ్మెదలు వచ్చి అక్కడ అలాంటి పుష్పములలో కూడా తేనె తీసుకుంటూ ఉంటాయి. ఇక్కడ ఎలాగా ఉన్నాయో అక్కడ కూడా అలా ఉంటాయి, కానీ అది గొప్పవి, దివ్యమైనవి. అదేవిధంగా శంకరాచార్యులు వారు ఎలా ఉన్నారు అంటే శంకరుల గుణములు కూడా అసంఖ్యాకములుగా ఉన్నాయి. ఆ అసంఖ్యాకముల అయిన ఆ గుణములలో కూడా చక్కగా పండితులు వారందరూ కూడా వచ్చి ఈ పుష్పములలో తేనె ఎలా తీసుకుంటున్నారో, శంకరుడే ఒక నందన స్వరూపం, ఆనందాన్ని ఇచ్చే ఒక స్వరూపం అన్నమాట, వికసింపజేస్తున్నాడు ఆయన యొక్క జ్ఞానముతో. అలాగే పండితులు, సత్వగుణము సంపన్నులు వారందరూ కూడా ఆయన చుట్టూ తిరుగుతూ ఆ తేనెను గండు తుమ్మెదలు ఎలా తీసుకుంటాయో వీరు జ్ఞానాన్ని శంకరుల దగ్గర నుంచి తీసుకుంటూ ఉన్నారు. అయితే ఒక్క చిక్కు ఏమొచ్చిందంటే అక్కడ తేనెలో తేనె తీసుకుంటే తేనె అయిపోయింది పుష్పానికి. ఇక్కడ మటుకు అమృత తత్వంతో కలిసి ఉన్న తేనె జ్ఞానం కాబట్టి ఇది ఎప్పుడు నిండుగానే ఉంటుంది. అదే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని చెప్పేది. పూర్ణములోంచే సృష్టి జరిగింది, అది పూర్ణమే ఇది పూర్ణమే అని చెప్పే ఒక మంచి పోలిక చెప్పారన్నమాట విద్యారణ్యుల వారు. కామం వస్తు విచారతోచ్ఛినదయం పారుష్య హింసా క్రుధః క్షాంత్యాదైన్య పరిగ్రహానృత కథా లోభాస్తు సంతోషతః మాత్సర్యం త్వనసూయయా మదమహామానౌ చిరం భావితః స్వాన్యోత్కర్ష గుణేన తృప్తి గుణతస్తృష్ణాం పిశాచీమపి. ఈ శంకరుణ్ణి ఒక గొప్ప మహారాజు లాగా పోలుస్తున్నారన్నమాట. ఈయన యతిరాజు కాకపోతే ఈయన ఎలా ఉన్నారంటే విషయ వాంఛలు ఏవీ లేకుండా ఆత్మ విచారణతోనే అందరూ ఉండేటట్టు ఆ యొక్క సామ్రాజ్యాన్ని కాపాడుతూ ఉన్నారు. అలాగే రాజు అప్పుడప్పుడు కఠినమైన మాటలు మాట్లాడుతూ శిక్షలు వేస్తూ ఉంటాడు, కానీ ఈ యతిరాజు ఏమిటి అంటే అలా శిక్షలు వేయట్లేడు, కఠినంగా మాట్లాడట్లేడు, మధురముగా మాట్లాడి అమృత తత్వాన్నే ఇస్తూ వారికి అజ్ఞానం అంటే అక్కడ శిక్ష వేస్తున్నాడు రాజు. ఈ యతిరాజు ఏం చేస్తున్నాడు అంటే శిక్షణను ఇస్తున్నాడు, అంటే ట్రైనింగ్ అన్నమాట. అలా ఇస్తూ వీళ్ళకి ఆ దుఃఖహేతువైన సంసారం నుంచి బయట పారేస్తూ ఉన్నారనమాట.
అలాగా ఈయన ఎప్పుడు సత్యాన్ని శౌచాన్ని ఇవన్నీ చెప్తూ అందరిలో పరివర్తనను సహజముగానే కల్పింపచేస్తూ ఉన్నాడు ఈ శంకర యతిరాజు. ఈయన మాటలే సర్వదా రక్షణ, ఈయన యొక్క ఉపదేశములే శ్రీరామ రక్ష వలె అందరినీ కాపాడుతూ ఉన్నది అని ఈ శంకర రాజ్యం గురించి చెప్తున్నారన్నమాట. కామం యస్తు సమూలఘాతమవధీత్ స్వర్గాపవర్గాపహం రోషం యః కలుచూర్ణపేషమపి షణ్నిశేషదోషావహం లోభాదీనమపి యః పరాం స్తృణం సముచ్ఛేదం సముచ్చిచ్చిదే స్వస్యాంతే వసతాం సతాం స భగవత్పాద కథం వర్ణ్యతే. శంకరుడు గురుస్వరూపంగా ఇక్కడ చెప్తున్నారన్నమాట. అంటే జగద్గురువు ఆయన. ఎప్పుడు కూడా ఆయన ఎవరైతే ఆశ్రయిస్తూ ఉన్నారో వారికి, ఆశ్రయించిన వాడికి ఇంకా ఏ దోషములు లేకుండా చక్కటి గుణవంతులుగా తీర్చిదిద్దుతున్నారు జగద్గురువులైన శంకరాచార్యులు వారు. వారి యొక్క ఇహములో ఉన్న ధర్మబద్ధమైన కోరికలే కాదు, సాక్షాత్ మోక్షాన్నే ప్రసాదించగలరు శంకర గురువరేణ్యులు. అలాగే ఇవన్నీ కూడా ఎలా చేస్తున్నారు మిగతా పనులు అంటే శంకరుడు ఆయన దయతో చేస్తున్నారు. ఇంకా ఈ దయకి ఏదైనా పోలిక చెప్తారంటే దయకి మటుకు పోలిక పెట్టడం ఎవరి వల్ల కాదు, కేవలం కృప దయ, దానికి మటుకు మేము దయా సముద్రము అలా అనడానికి కూడా వీలు లేదు. సాక్షాత్తు శంకర భగవత్పాదులే వారు అని చెప్తున్నారన్నమాట. కేమీకాంత దివా నిశాకరకర ఘర్మస్య మర్మశ్చిదో ముగ్ధేశం భునవావతార సుగురోరేతే గుణానాం గుణాః కస్యాదుత్పల సంతతిర్వికసిత విస్మేర దిగ్యోషిత మేషాపాంగఝురీత దిగ్గజవధూ ప్రశ్నోత్తరే జతుః. ఇక్కడ ఒక గొప్ప పోలిక ఏమిటంటే శంకరులాగా యతి కదా అరణ్యాల్లో వాటిలో కూడా అంటే వేదాంతములు నిగమములు అన్న అరణ్యంలో తిరుగుతూ ఉంటారన్నమాట ఆయన. అలాంటి తిరుగుతూ ఉండగా ఒక ఆడ ఏనుగు మగ ఏనుగు చూసాయన్నమాట శంకరుల్ని. చూసి అంటే దూరంగా ఉన్న శంకరులు వస్తుంటే చూసి అవి మాట్లాడుకుంటున్నాయి. ఏమిటి ఇంత చల్లని కాంతి వచ్చేసింది పొద్దున్నే, కొంపతీసి అప్పుడే చంద్రుడు వచ్చేసాడా, అలా రావడానికి వీలు లేదే అని ఆడ ఏనుగు అంటుందన్నమాట. ఇప్పుడు మగ ఏనుగు అంటోంది, కాదు ప్రేయసి, శంకర యతీంద్రులు వచ్చారు, ఆయన యొక్క ముఖములో ఉన్న అమృత తత్వము వల్ల చల్లగా తయారవుతుంది. అంటే వేదము కూడా ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకొని కువాక్యలు చేసుకునే గొప్ప గొప్ప పండితులు అదే ఏనుగులతో చెప్పారనమాట. ఆ రణకండూతి ఉన్నవారందరూ కూడా ఇష్టం వచ్చినట్టు వర్ణిస్తూ ఉంటారు. వేదంలో ఇది చెప్పారు, ఆ భాగం తీసుకోవాలి, ఈ భాగం తీసుకోవద్దు అనుకుంటూ ఉంటారు. అలా కాదు, శంకరుల యొక్క మాటలు వింటే వేదము అంతటా కూడా ఒక చక్కటి పరబ్రహ్మతత్వము అర్థమయ్యి చక్కగా తాపము తీరుతుంది, మనకి ప్రశాంతమైన చిత్తము లభిస్తూ ఉంటుంది. అది అన్నమాట ఇక్కడ పోలికలో చెప్పే అర్థం, ఉపమానం అట్లా చెప్తున్నారు. అందుకు ఆయన చల్లటి కాంతులు ఆ వేద అరణ్యంలో పడగా పొద్దున్న తాపముతో ఉండే ఎండ కూడా చక్కగా ప్రశాంతను పొందిందనమాట, చక్కగా చల్లగా తయారయ్యింది అని చెప్తున్నారనమాట. అది చెప్పే ఒక్క గొప్పది. అలాగే ఈ కలువలు ఏమైనా ఉన్నాయా అంటే ఆయన యొక్క మాటలు అదే చక్కగా కలువలతో అంటే ఆర్ద్రతతో అదే దయతో ఉన్నట్లు ఉన్నది ఆ శంకరుల యొక్క మాటలు అని చెప్తున్నారనమాట. అంటే చంద్రుడు వచ్చినప్పుడు ఆ కలువలు వస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ ఈ శంకర యతీంద్రులు రాగా ఆ కలువల వలె ఆయన మాటలు చల్లగా ఆర్ద్రతను ఇస్తూ ఉన్నాయి, దయ ఆయనది అని చెప్తున్నారనమాట. నాక్ష్ణామాక్షికమీక్షితం క్షణమపి ద్రాక్షాముహు శిక్షిత క్షీరేక్షు సముపేక్షితౌ భువి యయా సా శంకర శ్రీగురో కాంతానంత దిగంతలంఘన కళా జంఘాల తత్తద్గుణ శ్రేణీ నిర్భర మాధురీ మదధురా ధన్యేతి మన్యామహే. ఇక్కడ వారి యొక్క వాక్కులు ఎంత గొప్పగా ఉన్నాయని వర్ణిస్తున్నారంటే ఈ ద్రాక్షరసము సామాన్యంగా తీసుకుంటే మధురంగా ఉంటుంది, ఇప్పుడు ఉన్న మరి పుల్లగా పులిసిపోయిన అట్లాంటి ద్రాక్షలు కాదు అసలు, అంటూ ద్రాక్ష చాలా గొప్పగా ఉంటాయన్నమాట. అలాగే మధు అంటే తేనె కూడా చక్కటి పుట్ట తేనె లాంటిది తీసుకుంటే స్వచ్ఛమైనది, అది కూడా తీయగా మధురంగా బాగుంటుంది ఆస్వాదించడానికి. అలాగే క్షీరము కూడా పాలు కూడా చాలా తీయగా ఉంటాయి. ఏది స్వచ్ఛమైన వాటి గురించి చెప్తున్నాం అన్నమాట, ఇప్పుడు ప్యాకెట్ పాలు ఇలాంటివి కాదు. అదే చూసారా సౌందర్యలహరిలో కూడా ఒక చోట శంకరాచార్యులు వారు అంటారు మధుక్షీర ద్రాక్షం అంటారనమాట. అంటే ఇవన్నీ కలిపితే ఎలా ఉంటుందో జగన్మాతను ఆశ్రయించిన వాడి యొక్క వాక్కు అలా తయారవుతుంది అని. అది ఇక్కడ విద్యారణ్యుల వారు అలాంటి పోలికనే శంకరాచార్యుల వారు వాక్కుకే చెప్తున్నారనమాట. ఇలా ఈ చక్కటి తేనె పాలు ద్రాక్షరసము కలిపితే ఎంత గొప్పగా ఉంటుందో అలాంటి యొక్క గొప్ప వాక్కు కలిగిన శంకరాచార్యుల వారు. అంటే ఇక్కడ చూసారా 3 కొంచెం వివిధములుగా ఉంటాయి తేడా.
పాలు తెల్లగా ఉంటాయి, అంటే శుద్ధమైన వాక్కులు, స్వచ్ఛమైన వాక్కులు, న్యాయంతో ఉన్నవి. అలాగే ఎప్పుడూ కూడా అసత్యము పలకకుండా ఉండే మంచి వాక్కులు. అలాగే మధురముగా, అంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అదనమాట. పాలు తేనె అంటే అదనమాట. ప్రియముగా ఉంటున్నాయి ఆ మాటలు కూడా. మరి ద్రాక్ష ఏమిటి అంటే అప్పుడప్పుడు కొంచెం మనకి ఆ సారాన్ని చెప్తుంది. ద్రాక్షగా ఉండదు కదా మధువు, ఈ తేనె పాలు ఉన్నట్టు స్వీకరిస్తాం మనం. కానీ ద్రాక్షని కొంచెం దాన్ని పిండి దానిలో ఒక సారంలాగా గింజలు పక్కన పెట్టి సారాన్ని తీస్తున్నాం. అలాగా అక్కడ ఆ కొంచెం పుల్లదనము లేదా ఒక రకమైన తీపితనము అది ఏమిటి అంటే సారాన్ని అందించడము అని అర్థం అన్నమాట. అక్కడ అనేకములుగా ఉంటాయి. మరి ద్రాక్ష అనేది ఒక ద్రాక్ష పండు తీసి అది జ్యూస్ చేయండి అంటే అది కుదరదు. కొన్ని ద్రాక్ష పళ్ళని తీసుకురావాలి. అంటే అనేక శాస్త్రములలో ఉన్న సారాన్నంతా కలిపి ఒక దగ్గరికి తీసుకురావడం అన్నమాట. అది మధు క్షీరా ద్రాక్షం అని అర్థం చేసుకోవాలి మనం. అది జాగ్రత్త చూడాలి. ఏమిటంటే ఇప్పుడు నుంచి ఈ 3 కలిపి తాగుతాను నేను అనడం కాదు. అసలు ఏం చెప్తున్నారో కూడా అర్థం కాదు. తాత్వికంగా కూడా అలా తాగినా ఆరోగ్యమే, బాగుంటుంది. ఇలాగ అసలు అర్థం చేసుకోవాల్సింది ఇలా వేదాంతులు అలాగ ఉన్నాయి. అంటే విడివిడిగా ఇవి తీపిగా ఉందో లేదో పాలు మాకు తెలియదు, మధువు తీయగా ఉందో మాకు తెలియదు, ద్రాక్ష గొప్పగా రుచిగా ఉందో మాకు తెలియదు. కానీ శంకరుల యొక్క మాట మటుకు ఇవన్నీ సమ్మేళన చేసి తాగితే ఎలా ఉంటుందో, అంటే స్వీకరిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి శంకరుల యొక్క వాంగ్మయము. అది ఈ పాటికి మనందరికీ కూడా అనుభవంలోకి వచ్చిందే అన్నమాట, వారి వాంగ్మయం చదివిన వారికి. అంత గొప్ప వర్ణన. అలాగే మొదటి పంక్తి అవి చదివినప్పుడు కూడా నోటికి మంచి ఎక్సర్సైజ్ అనమాట. నాక్ష్ణామాక్షికమీక్షితం క్షణమపి ద్రాక్షాముహు శిక్షిత క్షీరేక్షు సముపేక్షితౌ భువి మయా సా శంకర శ్రీ గురో అని అక్షకారం కూడా చక్కగా పలుకుతూ ఉంటుంది. అదొక ఎక్సర్సైజ్ మనందరికీ. తర్వాతది క్షాంతిశ్చేద్వసుధా జహాతు మహతీం సర్వం సహత్వ ప్రథా విద్యా చేద్విరహంతు షణ్ముఖముఖాః స్వాఖర్వగర్వావళీం వైరాగ్యం యది బాదరాయణీయశః కార్ష్యం పరం గాహతాం కిం జల్పైర్మునిశేఖరస్య నతులాం కుత్రాపి వీక్షామహే. ఇక్కడ శంకరాచార్యులు వారు ఒక వర్ణన చెప్తూ, అంటే వారి యొక్క అవతారం ఎలా ఉన్నది అంటే భూమాతకి సర్వం సహా అంటే అన్నిటినీ సహించేది అని ఒక బిరుదు ఉన్నది. అంటే అంతే కదా, ఎంతో నీచులు ఉంటారు, పాపిష్టి వాళ్ళు కూడా ఉంటారు, అధార్మికులు ఉంటారు. పాప అవన్నీ కూడా అమ్మవారు సహిస్తూ ఉంటుంది. భూమాత లేచిన వెంటనే భూమాతని నమస్కారం చేసుకుని దిగే ఒక్క సాంప్రదాయం మనకు ఉందన్నమాట. ఎప్పుడూ కూడా విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే అని చెప్పి మనము నమస్కారం చేసుకునే అడుగు పెట్టాలి యథార్థానికి భూమి అందు పొద్దున. కానీ అలా కూడా ఇక్కడ రోడ్ల మీద చూస్తే ఏ ఉమ్మకూడని ఉమ్ముతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు ఏది పాడేస్తారో. అంటే భూమి యందు ఆ మాతృభావన లేదని మాట ఎవరికి కూడా. అలా ఉంటున్నారు. అందుకే అన్నీ భరిస్తోంది కాబట్టి సర్వం సహా అన్న బిరుదు భూమాతకి ఉన్నది. అన్నిటినీ సహిస్తోంది జగన్మాత భూమాత రూపంలో అని. అంటే ఆవిడ కూడా అనుకుందంట, ఇంత సహిస్తున్నానే కానీ ఇంతమంది అవైదిక మతములు, వేద దూషణ చేసే నీచులు, కామ వికారములు కలిగిన పాపిష్టి వాళ్ళందరూ కూడా శంకరులతో వాదిస్తున్నారే, ఆయన మటుకు వీరందరినీ సహిస్తూ చక్కగా సమాధానము చెప్తూ వారికి జ్ఞానబోధనే చేస్తున్నారే. నా సహనం ఏం గొప్పది కాదు, శంకరాచార్యుల వారి యొక్క సహనమే గొప్పది అని భూమాత అనుకుంటుందంట అలాంటి సమయంలో. అది తర్వాత సకల విద్యలకు కూడా పేరు ఉన్నవాడు షణ్ముఖుడు, అంటే సుబ్రహ్మణ్య స్వామి. ఆయన పేరే సుబ్రహ్మణ్యుడు. అంటే వేదము చాలా ఇష్టమైన వాడు అనమాట. ఆయన బ్రాహ్మణులు అంటే ఇష్టమైన వాడు, ఎందుకు వేదము చెప్తారు కాబట్టి. అలాగే వేదమూర్తి అయి ఉన్నాడు సుబ్రహ్మణ్యుడు, వేద పురుషుడు. అందుకు ఆయనకి శివగురువు అన్న పేరు కూడా ఉన్నది. సుబ్రహ్మణ్యుడికి శివగురువు అన్న పేరు ఉంది. ఒకనొక సమయంలో శివుడు వ్యాఖ్యానం ఇస్తూ ఉన్నప్పుడు ఆయన ఓంకారానికి ఇలా కూడా చెప్పచ్చు అర్థము అని ఒక చోట చెప్పిన సందర్భం ఒక చోట ఉంటుందన్నమాట. అంటే శివుడికే చెప్పారు అని శంకరుడు ఎప్పుడు కూడా భోలా శంకరుడు అంటారు కాబట్టి ఆయన ఆనందించి, ఆహా కొడుకు చేతిలో నేను ఓడిపోయిందేం లేదు అయినా అలా చెప్పుకుంటాడు ఆయన. మనం అంటాం కదా, అబ్బా నన్ను ఇప్పుడు పిల్లలు వచ్చి మన డిష్యం అలా కొట్టినప్పుడు నేను పడిపోయానే అంటారు. అలాగా శంకరుడు కూడా ఆయన వాత్సల్యంతో, పుత్ర వాత్సల్యంతో ఆయన కూడా నాకే ఓంకారం యొక్క అర్థాన్ని చెప్పావు, అందుకని నీవు శివగురువు అన్న పేరు నీకు ఉంటుంది అని కూడా ఆయన ప్రేమతో వరం ఇచ్చాడనమాట. అంత గొప్ప షణ్ముఖుడి యొక్క విద్యలు కూడా శంకరాచార్యుల వారి యొక్క విద్యతో పోలిస్తే అరే ఇవేమి విద్య అన్నట్టు అనిపిస్తోంది. అయితే ఇక్కడ షణ్ముఖుడు అంటే సాక్షాత్ సుబ్రహ్మణ్యం తీసుకోకూడదు. ఆ షణ్ముఖ అవతారమైన కుమరిల భట్టు ఉన్నాడు, మీమాంస శాస్త్రముని అప్పటికి పటిష్టం చేసినవాడు. తర్వాత వచ్చేది వేదాంతం కాబట్టి అందుకని వేదాంతమే నిలబడింది అని చెప్పడానికి అన్నమాట ఈ ఉదాహరణ. ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలన్నీ మళ్ళీ. అలాగే బాదరాయిణి అంటే ఇక్కడ శుకబ్రహ్మ,
శుకబ్రహ్మకి ఉన్న అంటే వ్యాసుల వారి యొక్క కొడుకు శుకుడు, ఆయనకున్నంత వైరాగ్యం ఎవరికీ లేదు. అలాంటి వైరాగ్యానికి ఇంకా పోలిక ఎప్పుడూ పెట్టలేరు. ఇంత గొప్ప వైరాగ్యశాలి ఎవరు ఉన్నారు అంటే అసలు ఇంకెవ్వరిని చెప్పలేము, శుకబ్రహ్మయ్యే అని. అయితే అది ఎప్పటి వరకు ఉందంటే శంకరుడు పుట్టే వరకే అయింది. శంకరాచార్యుల వారు పుట్టేసరికి అబ్బా శంకరాచార్యుల వారిది ఇంకెంత గొప్ప వైరాగ్యము అని అందరం మొదలు పెడుతూ ఉన్నారు. అంటే ఈ కాలంలో ఆ కాలంలో శుకబ్రహ్మయ్యలాగో ఈ కాలంలో శంకరుడికి అంత తీవ్ర వైరాగ్యం ఉన్నది అని చెప్తున్నారన్నమాట. అంత గొప్ప విద్యలలో, ఓర్పులో, విద్యలలో, వైరాగ్యములలో శంకరాచార్యుల వారికి సాటి ఏది లేదు అని చెప్పే ఒక గొప్ప పోలిక చెప్పే శ్లోకం అన్నమాట ఇది. అలాగే యామూర్తి క్షమయా మునీశ్వరమయీ గోత్రాస గోత్రాయతే విద్యాభిర్నిరవద్య కీర్తిభిరలం భాషా విభాషాయతే భక్తాభీప్సిత కల్పనేన నితరం కల్పాది కల్పాయతే కస్తాం నాన్య పృథగ్ జనైస్తులయితుం మందాక్షమందాయతే. శంకరుల యొక్క తేజస్సు, ఓజస్సు ఎంత గొప్పగా ఉంటుంది అని చెప్తూ వర్ణించిన ఒక గొప్ప శ్లోకం ఇదన్నమాట. అసలు విద్యలన్నీ కూడా ఈయననే ఆధారం చేసుకొని ఉన్నాయా, అవన్నీ కూడా వెన్నెలలు ఎలా విలజిమ్ముతున్నాయో అంటే చల్లటి కాంతి చక్కగా ఉంటుందో అలా ఉంటున్నాయి ఈయన ముఖము యందు విద్యలు అలా భాసిస్తున్నాయి అని ఇక్కడ వర్ణిస్తున్నారన్నమాట. చింతామణిని పోలినట్టు ఆయన వాక్కులు, ముఖముల యందు ఆ ప్రకాశము కూడా అలా ఉన్నది అని చెప్తూ ఉన్నారన్నమాట. అందుకని ఇంకా ఎవ్వరూ కూడా ఇలా ఉన్నది ఆయన ముఖం ప్రకాశం అలా ఉన్నది అని ఇంకా చెప్పడానికి వీల్లేదని చెప్పే సాహసం కూడా చెయ్యకండి అని చెప్తున్నారనమాట. అంత గొప్ప చక్కటి ముఖము కలిగిన వారు శంకరులు అని. ముఖము అంటే వాక్కులు అని కూడా అర్థం. నబభూవ పురాతనేషు తత్సదృశో నాద్యతనేషు దృశ్యతే భవితా కిమనాగతేషు వాన సుమేరోః సదృశో యథా గిరిః. మూడు కాలములలో కూడా మేరు పర్వతానికి సాటి వచ్చిన పర్వతము ఏదీ లేదన్నమాట. ఎప్పుడూ కూడా శాశ్వతముగా గొప్పగా పెద్ద పర్వతం ఏది, గొప్పది ఏది అంటే మేరు పర్వతం అనే చెప్తూ ఉంటారు. అట్లాగా స్థిరముగా మేరు పర్వతం చాలా పొడవైనది, అంటే ఎవరు అందుకోలేనిది. గీతలో మనం అదే చూసామన్నమాట. హిమాలయంకి విస్తారము, మేరు పర్వతం పొడవు చెప్తూ ఉంటారు. అందుకని దాన్ని అందుకునేది ఏదీ లేదు, అంత గొప్పగా ఉంటుంది మేరు పర్వతం. అట్లాగే ఈ బ్రహ్మ విద్యా స్వరూపులైన ఈ శంకరాచార్యులు వంటి వారు ఈ మూడు కాలములలో కూడా ఎవరూ లేరు అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ చెప్పే ఉద్దేశం మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది. బ్రహ్మముకి కాలదోషము ఉండదు. బ్రహ్మ సత్యం అనగానే సత్తరి, మూడు కాలములలో మార్పుకి లోను అవ్వదు, ఒకేలాగా ఉంటుంది. అలాంటి బ్రహ్మస్వరూపులు శంకరాచార్యులు వారు. ఆయన యొక్క కీర్తి అందుకే అప్పట్లో శంకరులండి, ఈ కాలంలో ఫలానా వారు అనడానికి వీలు లేదు. అందుకే శంకరుల స్థాయికి ఎవరు రాలేరు, అంతే, అంత గొప్పవారు శంకరులు. సమశోభతతేన తత్కులం సచశీలేన పరం వ్యరోచత అపిశీలమదీపి విద్యయా హ్యపి విద్యా వినయేన దిద్యుతే. అంత గొప్ప శీలము ఉన్నవారు, అంత గొప్ప శక్తి కీర్తి ఉన్న శంకరులు కూడా ఎప్పుడూ కూడా వినయముతో ఉంటారు. ఆయన ఎప్పుడు ఆత్మ విద్య అంటేనే వినయము ఉండాలి అని తెలుసుకోవాలి. శంకరాచార్యుల వారు అందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తూ సత్పురుషులుగా, ఒక సాధువు వలె గొప్పగా మహాత్ముడుగా విరాజిల్లుతూ ఉన్నారు అని. సుయశ కుసుమోచ్చయశ్రయద్విబుధాళిర్గుణపల్లవోద్గమః అవబోధఫలక్షమారసస్సురశాఖీవరరాజ సూరిరాట్ అని ఆయన యొక్క పోలికలు ఎలా వేశారంటే సుయశ కుసుమోచ్చయ అలాగనమాట. శ్రయద్విబుధాళి గుణపల్లవోద్గమ అంటే ఆయన సుగుణములు ఎలా ఉన్నాయంటే ఒక వృక్షంలాగా వర్ణిస్తున్నారనమాట శంకరుని. ఆయన సుగుణములు ఎలా ఉన్నాయంటే ఒక చిగురు ఆకుల వలె ఉన్నాయి, అంటే చల్లగా, అంటే ఆయన గుణములు ఎప్పుడు పచ్చగా నిత్య నూతనముగా సారవంతముగా ఉన్నాయి అని చిగురాకులు అందుకు చూసేది మనం. నిర్మల యశములు, ఆయన యశస్సు ఎలా ఉన్నాయంటే పువ్వులతో వర్ణించారనమాట. పువ్వులు ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు వికసిస్తూ మంచి సుగంధముతో ఎలా ఉన్నాయి, ఆయన యశస్సు అలా ఉన్నాయి. ఆ చెట్టు ఎలా ఉంది, శంకరుడు అన్న వృక్షం ఎలా ఉందంటే జ్ఞానము అన్న పళ్ళతో ఉన్నాయి, అంటే అందరూ స్వీకరించవచ్చు. చెట్టుగా ఉన్నా కూడా చెట్టును తింటూ కూర్చోం కదా, పండ్లు ఎప్పుడు వస్తాయి అని చూస్తాం, ఆ పండే స్వీకరిస్తామన్నమాట. అలాగా ఆ జ్ఞాన వృక్షములో ఆ పండ్లు జ్ఞానము పండ్ల రూపంతో కనపడుతూ ఉన్నాయి. అయితే ఎవరు స్వీకరిస్తున్నారు అంటే పండితులు అన్న తుమ్మెదలు వచ్చి ఆ పువ్వులలోంచి ఆ పండ్లల్లోంచి
సారాన్ని తీసుకుంటూ ఉన్నాయి. అదే అన్నమాట, జ్ఞానాన్ని ఎవరు పడితే వాళ్ళు తీసుకోరన్నమాట. అందుకే ఇదే భావన మీరు చూస్తే దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్ భోక్త అని మనం గీత చెప్పేటప్పుడు చెప్తాం. అలాంటిది అన్నమాట ఇది కూడా. ఓర్పు అన్నది మధురముగా చక్కగా ఉన్నది శంకరాచార్యుల వారికి. అంటే ఆ వృక్షము అందరికీ కూడా చక్కగా ఇలా జ్ఞానం అన్న పండ్లు అన్నీ ఇస్తూ అలాగా అందరికీ నీడను ఇస్తూ కూడా ఉన్నది అని చెప్తున్నారనమాట ఇక్కడ. నచశేష భవి నకాపిలి గణితాకాణ భుజీ నగీరపి ఫణితిశ్వితరాసుకా కథ కవిరాజో గిరిచాతురీజుషి. ఈ శంకరుల యొక్క మాటలు అమృత బిందువులు అయి ఉన్నాయి. వాటిలలో చతురము కూడా ఉన్నది, అంటే కొంచెం హాస్యముగా చక్కగా మధురముగా. చతురములు అంటే కూడా ఇక్కడ లాజిక్ అండ్ రీజనింగ్ అన్నమాట. అంటే ఏదో మాటలుగా చెప్పడం అనే కాదు, యుక్తితో కూడి ఉన్నాయి. అలాగే రసముతో కూడా ఉన్నది. అంటే దాని యొక్క సారము కూడా విన్న వెంటనే అరే ఈయన చెప్పింది నిజమే కదా, సత్యమే కదా అని అందరినీ ఒకసారి ఆలోచింపజేసేలాగా ఉన్నాయి శంకరుల యొక్క వాంగ్మయము మాటలు. అది అందుకని అవి ఎలా ఉన్నాయి అంటే అట్లాంటి పలుకులు పతంజలి యోగ దర్శనము కూడా తక్కువైపోతున్నాయి శంకరులు చెప్తుంటే. అంటే యోగ దర్శనాన్ని కూడా శంకరాచార్య వారు ఖండించారు. అంటే శంకరులు ఖండించక్కర్లేదు, వేదమే ఖండించింది అనమాట. యోగం అనేది ఒక చిన్న మాట. ఎందుకు భగవద్గీత సరిగ్గా వినే వాళ్ళకి అర్థమై ఉంటుంది పాటికి. అన్ని యోగములు ఉన్నా యోగము తర్వాత సన్యాసముగా మారి అది జ్ఞానాన్ని తీసుకోవాలి, అప్పుడు వాడు జ్ఞాని అవుతాడు అని వీళ్ళ యోగములలో ఆగిపోతున్నారు. ఈ కాలంలో ఇంకా యోగా అన్న పేరుతో ఏం చేస్తున్నారు, కొన్ని ప్రాణాయామములు, వీళ్ళ శరీరం వంగేంత వరకు ఆసనములు. అదే ఆ యోగం అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అక్కడ చెప్పారు అష్టాంగ యోగంలో. అది అర్థం చేసుకోవాలి సరిగ్గా, దాన్ని ఎలాగ సమన్వయం చేసుకోవాలి అని. సరే మనకి ఎప్పుడు కూడా ఇదేదో చేస్తే ఏదో వచ్చేస్తుందన్న భ్రమలో ఉంటూ ఉంటారు చాలామంది. అందుకని ఎంత విచారణ మార్గం చెప్పినా కూడా మేము మళ్ళీ ఏదో చేస్తాము, దీనిలో జాయిన్ అవుతాం, దానిలో జాయిన్ అవుతాం, అలా తిరుగుతూ ఉంటారు. అదొక మాయ. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. మాయ అదే. రేపు వినే వాళ్ళకి తెలుస్తుంది మాయా పంచకం, మాయ ఎలా ఉంటుంది, ఎందుకు ఇట్లా తయారవుతున్నారు జనాలు అని. సరే అది రేపు చూద్దాం. సో అందుకని పతంజలి యోగ సూత్రములు అవన్నీ కూడా చాలా తక్కువ అయిపోతున్నాయి శంకరుల యొక్క అమృత సిద్ధాంతంతో. అలాగే నాస్తికుల శాస్త్రములు ఇంకా వాటి గురించి చెప్పనక్కర్లే, ఎందుకంటే పతంజలి యోగం అవన్నీ కూడా వేదంలో ఒక భాగమే. ఇవన్నీ వైదికమైన దర్శనములు. ఇంకా నాస్తిక దర్శనముల గురించి చెప్పనే అవసరం, అది తీసి పక్కన బారేచ్చ పుస్తకాలు అని చెప్తున్నారు అన్నమాట. భట్ట భాస్కర విమర్ద దుర్దశ మజ్జదాగమ శిరఃకరగ్రహ హంత శంకర గురోర్గిరక్షరం కిమపి తద్రసాయనం అని కుమరిల భట్టు అది ప్రభాకర మతాన్ని ఆయన తీసుకొచ్చాడనమాట. అది కూడా పూర్వమీమాంస అని చెప్పబడుతుంది. అవన్నీ కూడా శంకరుడు యొక్క సిద్ధాంతంతో. ఇప్పుడు చూడండి, ఎప్పుడు శంకరుడి సిద్ధాంతము అన్నప్పుడు శంకరాచార్యుల వారు కొత్తగా అద్వైతాన్ని తీసుకొచ్చారని ఎవ్వరు అనుకోవద్దు. ఇంకా చాలామంది నేను ఇప్పటికీ చూస్తున్నాను అనమాట, శంకర అద్వైతం అంటారు. శంకర అద్వైతం ఏమిటి? అద్వైతము ఉన్నది వేదంలో చెప్పారు, అద్వైత సిద్ధాంతము. వేదాంతము అన్న అద్వైతం అన్న ఒకటే. ఆ రెండు ప్రతిపాదించారు శంకరాచార్యుల వారు. అయితే అద్వైత ప్రతిష్టాపనాచార్యవర్య అని అంటాం, అంటే పురప్రతిష్ఠ అని తీసుకోవాలన్నమాట. అది అంటే ఇంకా దాన్ని స్థిరముగా ఇదే సిద్ధాంతం అని కూడా అన్ని విధాలుగా కూడా స్థిరపరిచిన వారు శంకరులు మళ్ళీ అని అర్థం చేసుకోవాలి. అసలు వారందరూ చెప్పారు. మళ్ళీ ఈ కలికాలంలో శంకరాచార్యుల వారు పునఃప్రతిష్ఠ సరిగ్గా చేశారు. ఇంకా ఎప్పటికీ కదలకుండా ఉండేటట్టు సిద్ధాంతాన్ని చేసి ఉన్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. శంకర సిద్ధాంతము శంకర అద్వైతం అని చెప్పడం వల్ల అంటే మన వాళ్ళు ఏ ఉద్దేశంతో అంటున్నారో తెలియదు, కానీ ఇతర మతాలు వాళ్ళు అంటే ఈ ద్వైత భ్రాంతితో ఉన్న మూర్ఖులతో సహా వీరందరూ ఏమనుకుంటారంటే శంకరాచార్యుల వారు ఏదో కొత్తగా తెచ్చారనుకుంటున్నారు అద్వైతాన్ని. అట్లా లేదు. మనం ఎన్నోసార్లు చెప్పాం, అద్వైతం అన్నమాట స్పష్టంగా వేదంలో ఉంది. అద్వైతం అన్నమాటే ఉందన్నమాట. శివం అద్వైతం చతుర్థం మన్యంతే అన్నట్టు అనే 2-3 చోట్ల కూడా అలాంటివి బోల్డ్ జ్ఞానానికి సంబంధించిన ఉన్నాయన్నమాట. అందుకు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి. సరే, శంకర సిద్ధాంతం అన్నప్పుడు శంకరుడు ప్రతిపాదించిన విధానము అనుకోవాలి. అంటే ఈ మార్గంలో తేలిగ్గా అర్థమవుతోంది మనకి. అంత వేదంలో మరి వేదాంతం నేర్చుకొని ఆ కఠినమైన ఆ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. చాలా గోప్యమైనదన్నమాట. అందుకని మనకు కఠినంగా అనిపిస్తుంది. అది శంకరుడి యొక్క వాంగ్మయం చదివేసరికి చాలా సరళముగా అర్థమవుతుంది. అందుకని శంకరుడి యొక్క విధానంలో అని మనం అలవాటు చేసుకోవాలి. మనం అనడంలో దోషం లేదు, కానీ మనం చెప్పగలగాలి. శంకరుడే అద్వైతం తీసుకొచ్చారన్న భ్రమలో ఉంటున్నారు చాలామంది, అది కాదు. అందుకని ఆయన పూర్వమీమాంసాన్ని కూడా ఖండించి ఉపనిషత్ ప్రతిపాదితమైన అమృత తత్వము ఏదైతే ఉందో అద్వైత సిద్ధాంతము, అదే వేదాంతము, అదే ఒక్కటే పరబ్రహ్మము అని చెప్పే అదే సర్వం ఖల్విదం బ్రహ్మ అన్న సిద్ధాంతము ఎప్పుడు కూడా అదే విరాజిల్లుతూ ఉన్నది. వేరేదేది కూడా నిలబడలేదు. ఎందుకు ఇది చెప్పారంటే అప్పటి వరకు పూర్వమీమాంస గట్టిగా ఉన్నదన్నమాట.
భట్టపాదులు వారు చెప్పింది, కానీ దాన్ని కూడా మించిపోయి ఉంటుంది శంకరాచార్యులు వారు చెప్పిన సిద్ధాంతము. ఇక్కడ అదే చెప్పాలి. ఇప్పుడు భట్టపాదులు వారి సిద్ధాంతం అంటున్నాం అంటే అర్థం ఏంటి? ఆయన కొత్తగా తీసుకొచ్చారు, వేదాన్ని లేదు కదా, ఉన్న వేదమే ఎంత గొప్పగా అర్థం చేసుకోవచ్చో మీమాంసా సూత్రమును ఆయన ఇచ్చారు శాస్త్రంగా. దానిలో అర్థం చేసుకోవడానికి యుక్తితో ఎలా అర్థం చేసుకోవాలి, ఏది మనకి హింస కాదు, ఇవన్నీ చెప్పడం వరకు. అలాగే శంకరాచార్యుల వారు కూడా ఉన్న ఉపనిషత్తు వేదాల్లోనే వీరు కూడా ఉన్న బ్రహ్మసూత్రాలనే దాన్ని ఇంకా బాగా ఎలా అర్థం చేసుకోవాలని భాష్యాదులు ఇచ్చారు. అది అన్నమాట మనం అక్కడ సమన్వయం చేసుకోవాలి. జటాటీర జటా కుటీర విహరన్నే నైలింపకల్లోలిని క్షోణీష ప్రియకృన్నవావతరణావష్టంభ గుంభచ్చిదః గర్జంతోవతరంతి శంకర గురుక్షోణీధరేంద్రోదరాత్ వాణీ నిర్ఘరిణీ ఝరాక్వనుభయం దుర్భిక్షతః. అంటే శంకరుల యొక్క శంకర గిరీషుని అన్నారనమాట. ఇక్కడ ఉదరం అంటే కడుపు ఎలా ఉంది అంటే చక్కటి వాక్కులతో నిండి ఉన్నది ఆయన ఉదరము అని చెప్తున్నారనమాట. నాభిస్థానం నుండే కదా వాక్కులన్నీ కూడా వచ్చేది, అందుకని అంత గొప్పగా ఉన్నది. అయితే ఇక్కడ ఏం పోలిక పెట్టారంటే భగీరథుడి యొక్క ప్రార్థన మేరకు గంగా అమ్మవారు మనకి భూమి యందు వచ్చారు. అయితే ఆ గంగ ఎలా ఉంది మొట్టమొదట అంటే ఆవిడ ప్రార్థనకి చక్కగా ప్రసన్నురాల ఏమీ రాలేదు, గర్వముతోనే వచ్చిందనమాట. నన్ను ఎలా పట్టుకుంటాడు ఈ శంకరుడు, అబ్బో జటలతో పట్టుకుంటాడంట, అది సాధ్యమేనా, ఓ పని పడతాను అని చెప్పి అలా గర్వముతో వచ్చింది. కానీ ఈ శంకరాచార్యుల వారు ఎలా ఉన్నారు అంటే అనంతమైన ఈ వేద రాశి అన్న గంగ ఏదైతే ఉందో ఇవన్నీ వస్తుంటే ఆయన చక్కగా ఆ జటాధరుడైన శివుడు ఎలా పట్టుకున్నాడో ఈయన ఈ సారాన్నంతా పట్టుకున్నాడు. ఆయన తేలికగా గంగను ఎలా విడిచిపెట్టాడో అంటే అందరికీ అందజేశాడో ఆ గంగా నీరును, ఈ అమృత జలపాతములను కూడా ఈ కరువు కాటకాల్లో ఉన్న ఈ అవైదిక మతములు, ఈ ద్వైత భ్రాంతి కలిగిన వారు, ఈ బౌద్ధాది మతములు ఎవరున్నారో వారందరికీ కూడా ఈయన అమృత రసాన్ని ఇచ్చి వీరందరికీ కూడా చక్కగా అంటే ఇప్పుడు కొండ నుంచి గంగ వచ్చింది కదా, హిమాలయాల నుంచి గంగ వస్తుంది అలాగనమాట. అలా ఈ శంకరుడి యొక్క ఆ గిరి శంకరగిరి అన్న ఆ శంకరాచార్యులు వారు అనే కొండలోంచి చక్కగా జాలువారుతూ ఉన్నది అమృత తత్వము. అయితే ఇది మటుకు గర్వము అవి లేకుండా అందరికీ అమృతాన్ని పంచే ఒక చక్కటి గంగా ప్రవాహము జ్ఞాన గంగా అని చెప్తున్నారన్నమాట. వారీ చిత్తమతంగజస్య నగరీ బోధాత్మనో భూపతే దూరీభూత దురంత దుర్వదఝరీ హారీకృతాసూరిభిః చింతాసంతతితూలవాతలహరి వేదోల్లసచ్చాతురీ సంసారాబ్దితరీరుదేతి భగవత్ పాదీయ వాగ్వైఖరి. శంకరాచార్యుల వారి యొక్క దివ్య వాణి ఎలా ఉంది అంటే చాలా మధురముగా గొప్పగా ఉంది అని చెప్తూ జ్ఞానస్వరూపులు ఆ శంకరాచార్యుల వారు వితండవాదులందరినీ కూడా అడ్డుకట్ట వేసి పండితుల యొక్క నోరుని అంటే వితండవాదన చేసే పండితుల యొక్క నోరుని స్తంభనము చేసే అమ్మవారి యొక్క శక్తి కలిగిన వారు శంకరాచార్యుల వారు. అంటే బగళాముఖి అని ఇప్పుడు అంటూ ఉంటారు, వాక్ స్తంభన చేస్తుంది. అలాంటి యొక్క వాక్ ప్రతిభ కలిగిన గొప్పవారు శంకరాచార్యుల వారు. అంటే మంత్రాలు యంత్రాలతో కాదు, వీరి యొక్క సిద్ధాంతంతోనే నోర్లు మూయబడుతున్నాయి అవతల వాళ్ళవి. అంటే అలా అవ్వడం వల్ల ఏమైంది అంటే వారు వ్యర్థమైన మాటలు మాట్లాడడం మానేసి చక్కగా మౌనాన్ని పాటిస్తూ ఆ ప్రతిపక్షవాదులు అన్నమాట పాటిస్తూ దుఃఖ సంసార సాగర్ నుంచి బయటపడుతున్నారు. వారు మాట్లాడడం మానేయడం వల్ల కూడా వారికి ఉపయోగం అయిందనమాట. అందుకు గురువుల దగ్గర మాట్లాడద్దు అని చెప్పి వారికి కూడా అర్థమైంది శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చాక అని. కథా దుర్పోత్సర్పత్ కథక భూధ కండూల రసన సనాలాధ పాతే స్వయముదయ మంత్రో వ్రతిపతే నిగుంఫ సూక్తీనాం నిగమశిఖరాంభోజసురభి జయత్యద్వైత శ్రీ జయ బిరుద ఘంటా ఘణ అని ఈ శంకర వటువు యొక్క అమృత సూక్తములకి ఎవ్వరూ సాటి లేరు. మహాపండితులు పూర్వపక్షులందరూ కూడా శంకరాచార్యుల వారికి దాసోహం అని చెప్పి తలదించుకొని నమస్కారం చేస్తున్నారు. ఇతర ద్వైత భ్రాంతి కలిగిన వాళ్ళ మతములన్నీ కూడా కూకట వేళ్లతో పీకి వేయబడి ఉన్నాయి, వారి మాటలన్నీ కూడా స్తంభనమై ఉన్నాయి. ఆ ఉపనిషత్ ప్రతిపాదితమైన అద్వైతము ఏదైతే ఉందో ఆ మకరందము యందే చక్కగా జయలక్ష్మి విశ్రాంతి పొందుతూ ఉన్నది. అక్కడ
ఘనఘన అని చెప్పి ఘంటాన్ని ఘంటానాదము చేస్తూ ఉన్నది ఆ జయలక్ష్మి అని చెప్తున్నారన్నమాట. కస్తూరి ఘనసార సౌరభ పరీరంభ ప్రియం భావుకా స్థాపోన్మేషముషో నిశాకరకరాహంకార కూలంకషాః ద్రాక్షామాక్షిక శర్కరా మధురిమగ్రామా విసంవాదినో వ్యాహారా మునిశేఖరస్య న కథం కారం ముదం కుర్వతే. ఆ చంద్రశేఖరుడైన ఆ శంకర యతీంద్రుడు ఆయన యొక్క ముఖము కూడా చక్కగా దివ్య వర్చస్సుతో మెరుస్తూ ఉన్నది. అలాగే వారి యొక్క వచనములు కూడా మధురముగా ఉన్నది. కస్తూరి కర్పూరములతో కలిపినట్లు ఉన్నది. అంటే చక్కటి సుగంధము, అంటే మంచిగా వాసనలు పట్టుకున్నాయి, మంచి వాసనలు ఉంటున్నాయి అన్నమాట అందరికీ. అలాగే ఆయనతో సాటి లేకుండా ఉన్నది ఆయన యొక్క కాంతి. చక్కటి వెన్నెల కిరణముల వలె చల్లగా ఉంటున్నది ఆయన మాటలు కూడా. ఏమిటా చల్లదనము, దేనికి చల్లదనము అంటే తాపత్రయములను ఉపశమనము చేసే యొక్క వెన్నెల కిరణముల వలె ఉన్నది. అలాగే ఆయన యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే చక్కగా ఇందాక చెప్పినట్టే తేనెలో మళ్ళీ చక్కెరట, అంటే ఇప్పుడున్న షుగర్లా కాదు, కండ చక్కెర అన్నమాట. ఆ చక్కెర, అలాగే అరటిపండు, మళ్ళీ ద్రాక్ష, ఇవన్నీ కలిపితే ఎలా ఉంటాయో అంత చక్కటి మధురమైన మాటలుగా ఉన్నాయి శంకరాచార్యుల వారి యొక్క మాటలు అని. ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఈ కిరణములు, మాటలు, వర్చస్సు ఏం చేస్తున్నాయంటే మనకి ఉన్న అజ్ఞానము అన్న చీకట్లని పారుద్రోలుతున్నాయి అన్ని విధములుగా అన్నమాట. ఆయన చూపుతో, మాటలతో, అనుగ్రహంతో కూడా అజ్ఞానాన్ని తొలగిస్తున్నారు అని. వాటికి ఆఖరిది అద్వైతే పరిముక్త కంటకపథే కైవల్య ఘంటాపథే స్వాహం పూర్వక దుర్వికల్పరహిత ప్రాజ్ఞాధ్వనీనాకులే ప్రస్కందన్ మకరంద బృంద కుసుమస్రక్తోరణ ప్రక్రియా మాచా ఆచార్యస్య వితన్వతే నవసుధాసిక్తా స్వయం సూక్తయః అని శంకర గురువుల యొక్క అమృత సూక్తులు ఈ భేదవాదులు ఎవరైతే ఉన్నారో, ద్వైత భ్రాంతి కలిగిన వారందరిలో కూడా ఇదివరకు గుచ్చుకొని ఉన్న ముళ్ళు అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా తీస్తున్నట్లు ఉన్నాయి. అంటే వారికి కూడా గ్రంథులు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా అంటే వారికి కూడా ఉన్న సంశయములు, దుఃఖములు, బాధలు అవన్నీ కూడా నివృత్తి చెందుతూ ఉన్నాయి. అలాగే మోక్ష పదము కావాలనుకున్న వారికి చక్కగా రాజమార్గాన్నే వేసి ఉంచారు శంకరాచార్యులు వారు. అందుకే వీరి గ్రంథం తప్ప వేరేది ముట్టుకోక్కర్లేదు. మన వాళ్ళకి ఎందుకో అర్థం కాదు, ఎంత చెప్పినా ఆ గ్రంథంలో ఇది ఉంది, ఈ గ్రంథంలో ఎవరికి కావాలి, అసలు ఎవరికి అవసరం లేదు. శంకరాచార్యుల వారి యొక్క గ్రంథం అర్థం చేసుకుంటే అన్ని రాజమార్గం అది. అలాగే అందరికీ కూడా త్యాగజీవులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా స్వేచ్ఛగా అసలు సన్యాసం ఎలా ఉంటుంది అని శంకరుల యొక్క చరిత్ర, వారి వాంగ్మయం చదివిన వారికి కూడా త్యాగము అలవాటు అవుతూ ఉంటుంది. అలాగే అద్వైత మార్గముయే పరమార్థము అని చెప్పి జ్ఞానులకి చక్కగా స్వాగతం చెప్తున్నదా అన్నట్లు శంకరుల యొక్క వాంగ్మయము అలా ఉంటుంది. అందుకని ఈ యొక్క అలాగే పూలమాలల తోరణముల అన్నట్లు అంటే అన్నీ కూడా శుభముగా శోభిల్లుతూ ఉన్నది శంకరుల యొక్క వాంగ్మయము, గ్రంథము, వాక్కులు అని చెప్పే ఒక గొప్ప శ్లోకము. అంత మంచిగా విద్యారణ్యుల వారు శంకరులని వర్ణించారు. అలాగే